అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. అగస్త్య ఉవాచ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वानरेन् वत्स समरे विजयिष्यसि. आदित्य हृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यं अक्षयं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. అస్య శ్రీ ఆదిత్యహృదయస్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ ఆదిత్యో దేవత. శ్రీ ఆదిత్య దేవత ప్రసాద సిద్ధ్యర్థే ఆదిత్య దేవత
ప్రసాద సిద్ధి ద్వారా మమ భారతదేశస్య సనాతన ధర్మస్య పరిరక్షణార్థం స్తోత్రే వినియోగః. ఇప్పుడు నేను చదివి మీరు చదివితే సమయం అవుతుంది కనుక నేను ఏకపర్యాయం చదువుతుంటే నాతో కలిపి మీరు చదవచ్చు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదక్కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవస్సాద్యా హ్యస్వినౌ మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణారుతకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుస్వర్ణరేతా దివాకరః హరిదస్వః సహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భः శిశిరస్తపనో హస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రः శంఖः శిశిరనాశనः వ్యోమనాథస్తమో భేదీ రుగ్యజుస్సామపారగः ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళः సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తः సర్వభవోద్భవः నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోऽస్తు తే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తథైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రుడితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ విద్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మగతా వధేతస్య ధృతోభవత్ అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనా పరమం ప్రహృష్యమానః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభాసదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిత్య హృదయ ప్రవచనంలో నిన్నటి రోజున సర్వదేవాత్మకో హ్యేష అక్కడ చెప్పుకుంటున్నాం. అగస్త్య భగవానుడు రామచంద్రమూర్తికి ఆవిష్కరించినటువంటి సూర్య విజ్ఞానంలో సర్వదేవతాత్మకుడిగా ఎలా దర్శించాలి. ఇందులో మొదటిగా దేవతా స్వరూపములన్నీ ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ అక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మూడింటి గురించి మనం చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు శివ మూడు స్వరూపములుగా ఆదిత్య భగవాన్ని ఆరాధించడం అంటే సృష్టి స్థితి లయ కారకుడైన పరమాత్మగా ఆదిత్యని దర్శించడం అనేది ఈ మూడు శబ్దముల్లో కనబడుతున్నది. సరిగ్గా ఇలాంటి వాక్యములు వివిధ ఉపనిషత్తుల్లోని శాస్త్ర భాగాల్లో ఎక్కడెక్కడున్నాయో మనం ప్రస్తావన చేసుకుంటే ఆదిత్య హృదయం ఋషులిచ్చిన అనేక మంత్రముల నుంచి స్వీకరించడం జరిగినది స్పష్టమవుతున్నది. ఉదాహరణకి
సూర్య ఉపనిషత్తును ఒక ఉపనిషత్తు ఉన్నది. ఈ ఉపనిషత్తులోను సూర్య తాపిని ఉపనిషత్తుని ఇంకో ఉపనిషత్తు ఉన్నది. ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞానం గురించి చెప్పిన ఉపనిషత్తులు కొన్ని అయితే ఉపాసనా సంబంధమైన ఉపనిషత్తులు రెండున్నాయి. రెండో రకం. ఈ రెండిటికి ఉపనిషత్తు అని శబ్దం ఎందుకు చెప్పారు అంటే, ఈ రెండూ కూడా గురువు దగ్గరికి చేరి నేర్చుకోవలసిన విద్యలు గనక రెండిటికి ఉపనిషత్తు అని పేరు పెట్టడం ఒకటి, ఉపాసనని ఉపనిషద్ విజ్ఞానంతో సమన్వయించడం ఒకటి ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. అందుకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే ఉపాసనా పద్ధతుల్ని ఆ ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. పైగా ఆ ఉపనిషత్తులు పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం, వేదముల్లో ఉన్న మంత్రభాగములు ఉపనిషత్తుల్లో కనబడుతుంటాయి. అందుకు ఉపనిషత్ స్థానములు వాటికి ఇచ్చారు. అలా ఇక్కడ సూర్యోపనిషత్తులో సూర్యో వై సర్వేషాం దేవానాం ఆత్మ అని ఒక మంత్రం కనబడుతుంది. ఈ సూర్యుడు సర్వదేవతలకు ఆత్మ అని చెప్పడం జరిగింది. అంటే సర్వదేవతలకు ఏకత్వం ఈ సూర్యుని వల్ల కనబడుతుంది. అంతేకాదు సూర్య తాపిని ఉపనిషత్తులో ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ ఎలా మొదలైందో అలాగే మంత్రం కనబడుతుంది చూడండి. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ రుద్ర ఏష హి భాస్కర త్రిమూర్త్యాత్మ త్రిదేవాత్మ సర్వదేవమయో హరిహి అన్నారు. ఇక్కడ త్రిమూర్త్యాత్మ త్రిదేవాత్మ సర్వదేవమయో హరిహి. కొంత త్రివేదాత్మ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సర్వదేవమయుడైన హరియే ఈ సూర్య భగవానుడు. అది ఎలాగైతే ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ రుద్రశ్చ అని ప్రారంభమైంది, అలాగే ఇక్కడ కూడా మొదలుపెట్టారు. నిన్న మనం చెప్పుకుంటూ విష్ణుస్వరూపంగా ఎలా చూడాలి, శివస్వరూపంగా ఎలా చూడాలి, మనకు కనిపిస్తున్న దాంట్లోంచే ఎలా భావించాలో చెప్పుకుంటూ గరుత్మంతునిపై కూర్చున్న విష్ణువు ఎలా ఉన్నాడు సూర్యమండలంలో, వృషభవాహనారూఢుడైన శివుడు ఎలా ఉన్నాడో రెండు మనం చెప్పుకున్నాం. అయితే పరమేశ్వర స్వరూపంగా శివుడు గురించి చెప్తూ నేను పూర్తి చేశాం కనుక మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. నమశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఇది మంత్రం. ఇది రోజు మనం చెప్పుకుంటాం కనుక వ్రాసుకునేవారు వ్రాసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకించి వేదములో శివుని సూర్యుణ్ణి అభిన్నముగానే చూపిస్తున్నారు. అదేవిధంగా శివునికి 12 జ్యోతిర్లింగములు, ఇటు ద్వాదశాదిత్య తత్వము కూడా సమన్వయింపబడుతున్నది. అది మనం మరొక సందర్భంలో ఈ ద్వాదశ తత్వం వచ్చే సందర్భం ఒకటి వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. మొత్తానికి ఇక్కడ పద్మపురాణంలో మాట కనబడుతుంది. శివుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతూ తనను ఉపాసించవలసిన పద్ధతులు కొన్ని చెప్తాడు. ఇది పద్మపురాణంలో శివగీతలో వస్తున్న విషయం. అందులో మాట అంటాడు, నన్ను సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే నాకు మార్గం ఉన్నది అన్నాడు. అదేమిటి అంటే, సూర్యమండలంలో నన్ను భావన చేస్తూ ఎవరు ఆరాధన చేస్తారో వారు నాలో ప్రవేశిస్తారు అన్నాడు శివుడు. అంటే శివ సాయుధ్యం పొందాలి అంటే సులభ మార్గం ఏంటంటే ఆ పరమేశ్వరుని సూర్యమండలంలో భావించు. ఎందుకంటే మన దేవతలను ఆరాధన చేసినప్పుడు అగ్నిహోత్రంలో ఆవాహన చేసి అగ్నిని ముందు అగ్నిహోత్రం చేసుకుంటాం మనం. అంటే ఆహుతులు వేయడానికి యోగ్యమైన భగవత్ స్వరూపంగా మంత్రముతో తయారు చేసిన అగ్నిని ఆ తర్వాత ఆహుతులు వేస్తాం. ఈ వేసినవి దేవతకు వెళ్తున్నాయి. అయితే అక్కడ సిద్ధమైనటువంటి ఆ అగ్నిహోత్రంలో మనం ఏ దేవతకి కావాలంటే దేవతకు ఆహుతులు వేయచ్చు. అక్కడికి వెళ్ళి ఏ ఆహుతులు వేస్తారు మీరు? అదిగా నమస్కారమే పెద్ద ఆహుతానికి. అలా నమస్కారం చేసుకుని అందులో మనం ఆ దైవాన్ని దర్శించడం అనే పద్ధతి. అందుకే తూర్పు దిక్కుకి వేది అని పేరు ఉన్నది. వేదిషతతిధిర్దురోణసత్. వేదిషత్ అనే శబ్దానికి వేది యందు ఉండువాడు అన్నారు. వేది అంటే అగ్నిహోత్రం దేని యందు పెడతారో అది వేది. మీరు ఒకటి పరిశీలించండి, భారతీయ సంస్కృతిలో రక్తంలో నాళాల ధ్వనిలో కూడా వేద సంస్కృతి ఉన్నది. వేద సంస్కృతి భారతీయులందరిలో ఉన్నది. ఇప్పటికీ ఎవడైనా సరే ముందు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అనే మాట అంటాడు. ఎందువల్ల వచ్చిందని. అలాగే సభలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అంటాం. సభ్యులు అని మాట్లాడతాం. ఈ సభ, సభ్య, వేదిక, యజమాని ఈ శబ్దములన్నీ, అధ్యక్ష, ఆధ్వర్యవం ఈ శబ్దములన్నీ కూడా వేదం నుంచి వచ్చిన యజ్ఞ సంస్కృతి నుంచి వచ్చింది. అందుకు అగ్నిహోత్రుని పెట్టే చోటుని వేదిక అని మనం అంటాం. అందుకే వేదిషత్ అంటే అక్కడ హోమకుండమునందున్న అగ్నిహోత్ర స్వరూపుడైన భగవానుడు అని ఒక అర్థమే కాకుండా తూర్పు దిక్కు వేది. ఎందుకంటే నిత్యము మనకు కనబడే అగ్నిహోత్రం అదే. అందుకు ఆ అగ్నిహోత్రం చూసి నమస్కారం చేసుకుంటే సర్వదేవతలకి నమస్కారం చేసినట్లు. అందుకే నన్ను గాని అందులో భావన చేస్తే, సూర్యమండలంలో భావన చేస్తే చాలా సులభంగా నాలోకి ప్రవేశిస్తాడు అని శివుడు చెప్తున్నాడు. ఎలా ప్రవేశిస్తాడు అంటూ ఉదాహరణలో చెప్పాడు. గృహం గృహపతిర్యథ అని ఒక మాట వేశాడు. ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్లుగా నాలోకి వస్తాడన్నాడు. ఎంత చక్కటి ఉపమానం చూడండి. ఎవరైనా అతిథి ఇంట్లోకి వెళ్తే ఎంత తలుపు తీసున్నట్టు కనబడినా తెరుచున్న తలుపును ఒకసారి నాక్ కొట్టి మే ఈ కమిన్ అని అంటూ ఉంటాం మనం. అదే ఇంటి యజమాని అనుకోండి, ఆ తలుపును తోసుకుని లోపలికి వెళ్ళిపోతాడు.
వాడికి చాలా అంత చొరవ అనమాట. ఎందుకంటే ఇంటి యజమాని కనుక. అది ఇంటి యజమాని ఇంట్లోకి ఎంత చొరవగా ప్రవేశిస్తాడో ఆదిత్య మండలంలో నన్ను భావించి నమస్కరించేవాడు అంత చొరవగా ప్రవేశిస్తాడని పరమేశ్వరుడు చెప్పాడు. అంటే శివసాయుధ్యానికి అంత సులభమో చూడండి. అందుకే మాకు ఏ లింగం పూజిస్తే శ్రేష్టమండి అని కొందరు అడుగుతూ ఉంటారు. జ్యోతిర్లింగాన్ని పూజించడం గొప్ప మంచిది. జ్యోతులన్నింటిలో గొప్ప జ్యోతి ఏదయ్యా అంటే ఆదిత్యుడు గొప్ప జ్యోతి కనుక పొద్దున్నే వచ్చి ఆ జ్యోతిర్లింగానికి నమస్కారం చేసుకోండి. అది లింగం అవునా కదా ఒక్కసారి ఆలోచించండి. అచ్చ లింగాకారంలోనే కనబడుతుంది శుభ్రంగా. చూడవలసిన దృష్టి ఉండాలి. అందుకే నమ సూర్యలింగాయ నమో నమః అని పురాణాల్లో మంత్రం కూడా ఉన్నది. అది హిరణ్మయ లింగం అది. అందుకే హిరణ్యవర్ణాయ హిరణ్య బాహవే హిరణ్య రూపాయ హిరణ్యపతయ అంబికాపతయ పశుపతయే ఉమాపతయే నమో నమః అనే మంత్రాన్ని మనం స్మరించుకున్నాం. అందుకు సూర్యుని యందు ఆ విధమైనటువంటి దర్శనం చేయడం అనేది శివుడు చెప్పినటువంటి మాట. ఇలాంటి భావనలు శివపరంగా మనకి పురాణముల్లో కనబడితే, విష్ణుపరంగా నిన్న మనం చెప్పుకున్న దానికి నారాయణ ఉపనిషత్తులో మరొక విషయం కనబడుతుంది. అష్టాక్షరి మంత్రాన్ని ఆవిష్కరించినటువంటి నారాయణ సంబంధమైన అథర్వ శిష్యంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం కనబడుతుంది. ఇది మాధ్యందిన ఆదిత్యాభిముఖో ధీయాన పంచపాతకోపపాతకాత్ ప్రముచ్యతే సర్వవేద పారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుజ్యమవాప్నోతి అని మంత్రం కనబడుతుంది. అంటే అష్టాక్షరీ మంత్రం జపించవలసిన విధానం అక్కడ చెప్తూ, ఈ అష్టాక్షరీ మంత్రము తత్సంబంధమైన నారాయణ ఉపనిషత్తు ఇది మాధ్యందిన ఆదిత్యాభిముఖో ధీయాన, మాధ్యందిన సమయంలో ఆదిత్యుడికి అభిముఖంగా నిలబడి ఆ అష్టాక్షరిని జపించినట్లయితే వాడి సర్వపాపములు నశిస్తాయి, సర్వవేద పారాయణ పుణ్యము లభిస్తుంది అన్నారు. అంతేకాదు శివపురాణంలో శివపంచాక్షరి మంత్రం సిద్ధించాలంటే ఎక్కడ జపించాలి, ఎలా జపించాలో ఒక పద్ధతి చెప్తాడు. రకరకాల పద్ధతులు చెప్తాడు. ఇక్కడ మనకు అవసరమైన ఒక్క పద్ధతి స్మరించుకోవాలి. ఆదిత్యుడికి అభిముఖంగా ఉండి పంచాక్షరి జపం చేస్తే శీఘ్రముగా సిద్ధి లభిస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఒక అగ్నిహోత్రం దగ్గర జపం చేస్తే సిద్ధి ఎక్కువ. అలాంటి ఆయన్ని చూస్తూ గాని ఇక్కడ మధ్యాహ్నాది సమయంలో కంటితో నేరుగా చూడలేకపోవచ్చు, అభిముఖంగా నిలబడినా చాలంతే. నిలబడి తన మండలంలో ఆయన ఉన్నట్లు భావన చేయగలిగినా చాలు. కొంతమంది ఆ మధ్యాహ్న సమయంలో స్నానం చేసి నదుల్లో అక్కడ మొలబంటి లోతులో నిలబడి ఆయన అభిముఖంగా ఉండి చేయడం అనే పద్ధతి కూడా కనబడుతున్నది. ఈ పద్ధతులన్నీ పురాణాల్లో చెప్పబడుతున్నాయి. కానీ సర్వదేవతా ఉపాసనలు ఆదిత్య మండలంలో కనబడుతున్నాయి కనుక సర్వదేవాత్మక అనేది మనం ఇక్కడ ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. కానీ ఏ దేవతా ఉపాసకుడైనా ఆ దేవతని ఆదిత్యునికి అభిన్నముగా ఆరాధించడం అనేది ప్రధానమైన అంశం ఇందులో ప్రస్తావన చేసింది. అందుకే అమ్మవారి గురించి చెప్తూ దేవీ భాగవతంలో ఆదిత్య మండల స్థాన పరబ్రహ్మ స్వరూపిణి ఛందోమయీ చ గాయత్రి మాం రక్షతు సనాతని అని ఒక మాట ఉన్నది. అసలు గాయత్రి మంత్రం అంటేనే సూర్య మంత్రం. ఇది ఇక్కడ ఒక ప్రస్తావన. గాయత్రి అంటే సాధారణంగా ఉపనయన సంస్కారంలో ఉపదేశింపబడినటువంటి త్రిపాద్ గాయత్రి మాత్రమే గాయత్రి అనుకుంటూ ఉంటాం. కానీ కొంచెం పురాణాదులని జాగ్రత్తగా ఓపిగ్గా చూసి సమన్వయించితే అది తన తండ్రి ద్వారా ఉపాసన పొందిన వాడికి అది గాయత్రి. కానీ సంధ్యా సమయంలో వేద ప్రతిపాద్యమైన ఏ దేవతకు సంబంధించిన మంత్రమైనా సంధ్యా సమయంలో సూర్యమండల స్వరూపంగా భావన చేస్తే ఆ మంత్రము అతడికి గాయత్రి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే ప్రతివారు కూడాను వారు ఉపదేశం పొందిన మంత్రాన్ని సంధ్యా సమయంలో అది సూర్యమండల స్థానమైన తేజస్సు అనే భావనతో ఉపాసన చేస్తే వారికి అది గాయత్రి. ఈ గాయత్రి ఉపాసన సర్వులు చేయాలి. సర్వులు చేయవచ్చు. ఏ వర్ణం వారైనా సులభంగా చేసుకోవచ్చు. మాకు ఏ మంత్రము ఉపదేశం కాలేదండి అంటే మీకు ఇష్టదైవం నామాన్ని చేసిన శ్రీ శివాయ నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఆ సంధ్యా సమయంలో అది సూర్యమండలంలో ఉన్న భగవానుడు అని మీరు ఆరాధన చేస్తే అది మీకు గాయత్రి అవుతుంది, సంధ్యావనం అవుతుంది. ఇది ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వాళ్ళు ఫలితం పొందవచ్చు. ఇంకా తృప్తి కలగకపోతే మరొక ప్రక్రియ ఉంది. ఆదిత్య హృదయాన్ని సంధ్యాకాలంలో చదువుకుంటే అదే గాయత్రి ఉపాసన. ప్రతివారు చేసుకోవచ్చు. ఇది ప్రధానమైన అంశం. ఇది త్రిసంధ్యలు చేసుకోండి, తప్పకుండా సత్ఫలితం కనిపిస్తుంది దీనికి. అదే మనం చేసుకుంటున్నాం సంధ్యా ఉపాసన. అంతేకాదు అమ్మవారు ఎవరు ఆ సమయంలో సూర్యమండలంలో ఆ తేజస్వరూపునిగా భావన చేస్తున్నారో వారిని గాయత్రిగా అనుగ్రహిస్తున్నది. గాయత్రి అంటే నిన్న మనం చెప్పుకున్న ఒక అర్థం, ఒకటి ప్రాణములను రక్షించున్నది. ఇంకా గాతారంత్ర అయితే ఇలాంటి విషయములు ఉన్నాయి, ఆయా సందర్భాలు బట్టి చెప్పుకుందాం. మొత్తానికి ఆ గాయత్రీదేవిగా ఆదిత్య మండలంలో ఉన్న తల్లి నన్ను రక్షించుగాక అన్నారు. గాయత్రి అనగానే మళ్ళీ చెప్తున్నా, ఆ మంత్రం మాత్రమే గాయత్రి అనుకోవద్దు. సూర్యమండలమైన పరంజ్యోతి మన ప్రాణాలని రక్షించే గాయత్రీదేవి సర్వజీవుల్ని రక్షిస్తుంది, సర్వ దేహాల వారిని రక్షిస్తున్నది. అందుకే అమ్మవారిని భావించే విధానంలో భానుమండల మధ్యస్థ అనే నామం మనకు కనబడుతోంది. సూర్యమండలంలో ఉన్న తల్లి అని. అందుకు కృష్ణ పరమాత్మను ఉద్ధవ గీతలో చెప్పిన మాటలో నన్ను దర్శించాలంటే మొట్టమొదటి సూర్యమండలంలో, తర్వాత
అగ్నిహోత్రమునందు, మూడవది చంద్రుని యందు, నాలుగవది జలమునందు. అందుకే జలాన్ని నింపిన కలశంలో కూడా మనం భగవంతుడిని ఆవాహన చేస్తాం. హిందువుల దేవతారాధన ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నించండి. హిందువుకి ఎంత గొప్ప అదృష్టం ఉందంటే పసుపు ముద్దను పెట్టు కూడా భగవంతుని దానిలో కూర్చోపెట్టగలిగే శక్తి ఉన్నది మన మంత్రాల్లో. మనకు ఈ యొక్క విగ్రహమే అని కాదు, ఎన్ని రకాలుగా భగవంతుడిని ఆరాధిస్తున్నది పరిశీలించక వాడెవడో హిందువుల విగ్రహార్థకులు ఉన్నాడు కదా, అవును కామోసును మనం అనుకుంటున్నాం. కానీ మనకున్న పద్ధతులు ఏమిటి, దానికి వెనకాలన్న విజ్ఞానం వాడికి తెలియదు, కానీ మన వాళ్ళకి తెలుసున్న విషయం మనకు తెలియాలి. ఎలాంటి పద్ధతులతో ఎన్ని రకాలుగా శబ్దంలో భగవంతుడిని ఆవాహన చేసి ఉపాసించడం మంత్రోపాసన అవుతున్నది. కలశంలో నీళ్లు పోసి దాని మీద ఒక కొబ్బరికాయ పెట్టి కలశంలో ఆవాహన చేసి దేవుణ్ణి మొత్తం పూజ చేస్తున్నాం. మంత్రంతో దైవాన్ని ఎక్కడైనా కూర్చోపెట్టగల మనకు ప్రక్రియ ఉన్నది. అది అదృష్టవశాత్తు మనకి మాత్రమే ఉంది, ఇంకోటికి అర్థం కాదు. అర్థం కానివాడు అర్థం కాలేదు నూరుకోడు, తనకు అర్థమైంది ఏదో చెప్తాడు, అదే అర్థం అనుకుని మన అనర్థాలు తెచ్చుకుంటున్నాయి. ఇక్కడ గుర్తుపెట్టు, మన విధానముల్లో లోతు ఎక్కువ, తెలుసుకోవడానికి ఓపిక ఉండాలి, లేకపోతే నమ్మకం ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఓపిక లేకపోతే నమ్మకంతో నమస్కరించండి, లేదా ఓపిక ఉంటే తెలుసుకుని ఆచరించండి, తరించిపోతాం. ఇది అందుకు జలమునందు ఆయన చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఉపాసకుడు, శ్రోత్రియుడు, సదాచార జీవనం కలిగినటువంటి విప్రునియందు ఎక్కడెక్కడ ఆరాధించాలో చెప్తున్నాడు. తర్వాత ప్రతిమల యందు, అది ప్రతిమారాధన అనేది మన ఉపాసనలన్నింటిలో ఒకటి మాత్రమే, అది ఒక్కటే కాదు. ఇక్కడ ప్రతిమల యందు మనం ఎక్కడో ఉంటాం, ఆలయాల్లో ఒక్కసారి ధ్యానం చేసుకుంటే మన హృదయంలోనే పరమాత్మను దర్శించవచ్చు. అందుకే ఆఖరి చోటు చెప్తున్నాడు, ఇన్ని చెప్పి హృదయమునందు అన్నాడు. ఏమిటండి, హృదయం అనేది దగ్గరుంది. ఈ సూర్యుడు, చంద్రుడు, దీపము, వ్యక్తులు ఇవన్నీ దూరంగా ఉన్నాయి. అవన్నీ చెప్పి చివరికి హృదయం చెప్పడం తప్పు కదా అంటే, ఇవన్నీ చేస్తే కానీ హృదయంలో చూడలేవుట. అది వచ్చింది బాధ. ఎందుకంటే భగవంతుని ఎక్కడైనా చూడగలం, కానీ ఇక్కడ చూడడమే మహా కష్టం. ఆయన అసలు చోట్లో పట్టుకోవడమే మహా కష్టం. అందుకే పెద్దలు కథ చెప్తారు. హిరణ్యకశిపుడు విష్ణువుని వెతకడానికి వెళ్తే వైకుంఠంలో దొరకలేదుట, లేడని డిసైడ్ వచ్చేసేట. లక్ష్మీదేవి అన్నది, నువ్వు ఇక్కడ ఉన్నావు, నాకు కనిపిస్తున్నా, ఆయన ఎందుకు లేడనిపించావంటే, వాడు ఎక్కడ వెతకడో అక్కడ ఉన్నానన్నట్ట. అక్కడికి వెళ్ళి కూర్చున్నానట్ట. ఎక్కడ వెతకడు, హృదయంలో వెతకడు, అక్కడే ఉన్నానని చెప్పేట. కానీ అక్కడ అందరికీ ఉంటాడట. కానీ అక్కడ ఉన్నవాడిని గమనించాలంటే పాపపు తెరలు చాలా అడ్డొస్తున్నాయి. ఈ పాపాలన్నీ పోవాలి అంటే సూర్యమండలంలో మొదలుకుని ఏవేవైతే చెప్పాడో అన్నిటి యందు ఆయన దర్శించి ఆరాధిస్తే పాపం పోయి ఇక్కడున్నవాడిని అప్పుడు చూడగలంట. అది చెప్తున్నాడు. అయితే అవన్నీ చేసి ఇవి చేస్తానని కాకుండా అవి చేస్తూ ఈ ప్రయత్నం కూడా చేయాలి, హృదయంలో దర్శించే ప్రయత్నం చేయాలి. అందుకే ఎప్పుడు ఆధ్యాత్మిక సాధనలో దీని తర్వాత అది, దాని తర్వాత అది అని అనుకోవద్దు. ఎందుకంటే అప్పటి వరకు మన ఆయువులు గ్యారంటీ లేదు. అందుకు ప్రధానంగా పెద్దలు చెప్పి ఒక సాధన చేసుకుంటూ ఇతర సాధనలు కూడా చేస్తూ ఉండాలి. కొందరు అంటారు, ధ్యానం చేస్తే మంచిదా, పూజ చేస్తే మంచిదా, స్తోత్రం చేస్తే మంచిదా, సంకీర్తన చేస్తే మంచిదా, ఇన్ని అడుగుతారు. కానీ భోజనం చేస్తే మంచిదా, పడుకుంటే మంచిదా, పని చేస్తే మంచిదా, ప్రయాణం చేస్తే మంచిదా అని అడగరు. మరి ఇవన్నీ చేయగలుగుతున్నప్పుడు ఇవన్నీ చేయడానికి ఏమైంది? అన్నీ చేయడం మంచిదండి. ఎందుకంటే ఒకదాని కూడా సహకరిస్తూ ఉంటాయి. అది ప్రధానం. మనం ధ్యానం చేయడం మంచిదే, కానీ పాపం పోతే కానీ ధ్యానం కుదరదు. పాపం పోవడానికి జపము, పూజ సహకరిస్తుంది. ఒకదాని కూడా సహకరిస్తాయి. కనుక ఋషులు చెప్పిన అన్ని మార్గములు మంచివే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ మార్గం మంచిదా, ఆ మార్గం మంచిదని మేనమేషాలు లెక్క పెడుతూ ఉంటే అసలు ఏ ప్రయాణం చేయకుండా అవి పూర్తయిపోతుంది. ఒక మార్గం ఏదో తొక్కితే పాపం పోయి మరో మార్గం సహకరిస్తుంటుంది. కనుక ఒకదానికొకటి సహకరిస్తూ ఉంటాయి మనకి. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. అన్ని రకాల మార్గాలు మన పెద్దలు ఏర్పాటు చేశారు. అందుకు సూర్యభగవాన్ని యందు ఆ గాయత్రీ స్వరూపుడైన అమ్మవారిని కూడా మనం దర్శిస్తున్నాం. భానుమండల మధ్యస్థ అనే భావన ఎలా చేయాలో చూపిస్తున్నారు ఇక్కడ. శంఖచక్ర ధనుర్బాణ ధరాం అయినటువంటి తల్లిని ధ్యానించిన ఒకటి, పాశాంకుశ ధనుర్బాణ ధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం ధ్యాయే త్రిపుర సుందరీం అని శ్రీ విద్య చెప్తున్నటువంటి విషయం ఇది. అమ్మవారిని ఎలా ధ్యానించాలి? సూర్యమండలంలో ఉన్నదిట. సూర్యమండల ధ్యానం ఎలా చేయాలో మనకి సంహితా గ్రంథాల్లో కొన్ని చెప్పారు. సూర్యమండలం అంటే మీకు ఎదురుగా కనబడుతున్న సూర్యమండలాన్ని ధ్యానించడం ఒకటి. ఆకాశంలో సూర్యుడు, హృదయ ఆకాశంలో ఒక కాంతి మండలాన్ని ధ్యానించండి. భావనే. కొందరంటారు ఇది భావనే కదండి. ఏది భావన కాదు? చర్మ మాంసాస్థిమయమైన శరీరం ఎప్పుడైనా నేను యథార్థం చూస్తాను అంటే ఎప్పుడైనా నా చర్మం మాంసం అస్థి మాత్రమే ఉంది అనిపించిందా? ఎప్పుడైనా? ఉన్నమాట చెప్పేయండి మనకి. నా శరీరం నుండి ఎముకలు రక్తము ఉన్నాయి అని నిరంతరం భావిస్తున్నామా మనం? కానీ ఉన్నది ఆ సబ్జెక్టే, కానీ మనం భావించుతున్నది అలా భావించట్లేదు. ఇక్కడే ఏదో తెలుస్తుంది. ఏదో ఒక భావనతోనే మనం జీవిస్తున్నాం. కానీ సృష్టిలో అన్ని భావనతోనే నడుస్తాయి. కనుక అన్ని భావాలే కదండి అంటే భావాలే. అయితే ఇవన్నీ కూడా ఆరోపిత భావాలు.
ఏది సత్యమో దాన్ని దగ్గర తీసే భావనలు కొన్ని ఉన్నాయి. ఆ భావనే ధ్యానం అని చెప్పబడుతుంది. మన హృదయంలో ఒక సూర్యమండలాన్ని భావించమన్నారు. ఆ సూర్యమండలంలో దేవతను భావన చేయమన్నారు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? ఒక జ్యోతి వెలిగించగానే చుట్టూ కాంతి మండలం, కాంతి మండలం మధ్యలో జ్యోతి, అంటే కాంతి మండలానికి మూలం జ్యోతియే కదా. అదేవిధంగా మనం ఆరాధించే ఆ దేవత ఒక కాంతి మండలంలో ఉంది, ఆ కాంతి మండలం నా హృదయంలో ఉంది అని భావన చేయాలట. ఇది కూడా అంటే మీరు ఇప్పుడు కూడా సూర్యమండలంలో భగవంతుడిని ఆరాధన చేయవచ్చు. ఇక్కడ కూర్చుని కూడా ప్రాతకాలంలో ఎదురుగా కనబడుతున్నాడు, అందులో కూడా భావన చేయవచ్చు. ఈ రెండు అక్కడ ఎలా భావించాలి అమ్మవారిని అంటే అరుణ కాంతులతో ఉందిట. అరుణోపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉన్నది. ఈ అరుణోపనిషత్తు అంటే అరుణం అనగానే మనకు సూర్యుడి గురించి సంబంధించిన విషయమే స్ఫురణకు వస్తుంది. కానీ అరుణోపనిషత్తు అంతా శ్రీ విద్య. గట్టిగా మాట్లాడితే ఆ దహర విద్యగా చెప్పబడుతున్న ఉపనిషత్ విద్యయే శ్రీ విద్య, దహరాకాశ రూపిణి అనేటువంటిది. అంతరిక్ష ఆకాశంలో సూర్యుడు ఒక పెద్ద శ్రీచక్రము. ఈ భావన ఇప్పుడు నాకు రుజువు చేసే సమయం చిక్కలేదు, కానీ అది భావన చేసుకుని అదే శ్రీచక్ర స్వరూపమని భావన చేసి తన్మధ్యంలో అమ్మవారిని భావన చేయాలి. ఆవిడ ఎలా ఉంది? పాశ అంకుశ ధనుర్బాణ ధరాం అరుణ విగ్రహం. పొద్దున స్వామి యొక్క కాంతులు అవే కదండి. సూర్యమండల మధ్యస్థాం ధ్యాయే త్రిపుర సుందరి అని పెద్దవాళ్ళు మనకు బోధిస్తున్నది. అందుకే త్రిపద గాయత్రి త్రిపురా అనబడే సుందరి ఆ సూర్యమండల స్థ అనే భావనతో ఆరాధించడం. ఇలాగ సర్వదేవాత్మకో ఏష. ఈ మాటకు ప్రతిపాదనగా మనకి కృష్ణ పరమాత్మ ఆదిత్య హృదయంలో, ఆదిత్య హృదయం అంటే ఇంకో ఆదిత్య హృదయం ఉందని చెప్పుకున్నాం కదా భవిష్యత్తు పురాణంలో. 7 అధ్యాయాల ఆదిత్య హృదయం అది. అందులో చెప్తున్నాడు, యదాదిత్యమయం తేజో మమ తేజస్తథా అర్జున ఆదిత్యం ఏ ప్రపశ్యంతి మాం పశ్యంతి న సంశయ. ఇది కృష్ణుడు చెప్పినటువంటి మాట. ఆదిత్యమయమైన తేజం ఏదైతే ఉన్నదో అది నా తేజస్సే. ఆదిత్యుణ్ణి ఎవరైతే చూస్తున్నారో వారు నన్ను చూసినట్టే అన్నట్ట. ఇంకేం కావాలండి మనకి? భగవంతుడు కనబడ్డు అన్నవాడు ఎంత మూర్ఖుడు. ప్రత్యక్షమైన సూర్యుడిని చూస్తూ కూడా భగవంతుడు కనబడ్డాడంటే వాడు మూర్ఖుడు అంతకంటే. అందుకే సూర్యుడిని భగవంతుడిగా తెలుసుకోలేని వాడు ఎన్ని జన్మలెత్తినా భగవంతుడిని తెలుసుకోలేడని మాట చెప్పుకున్నాం. ఆ మాట కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు చూడండి. ఆదిత్యం పశ్యతే భక్త్యా ధ్రువం పశ్యతి మాం నరః, నాదిత్యం పశ్యతే భక్త్యా స న పశ్యతి మాం నరః. ఇది స్వామి చెప్పినటువంటి మాట. ఆదిత్యుణ్ణి ఎవరు భక్తితో చూస్తున్నారో, మళ్ళీ అది అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం అది. ఆదిత్యం పశ్యతే భక్త్యా, భక్తితో ఎవడు ఆదిత్యుని చూస్తున్నాడో వాడు నన్ను చూస్తున్నట్లే. ఆదిత్యుని భక్తితో చూడని వాడు నన్ను చూడట్లేదు అన్నారు ఇక్కడ. అంటే సూర్యుడిని అందరూ చూస్తున్నారు కానీ అందరూ కృష్ణుని చూసినట్ట అంటే కాదు. ఆ భక్తి అనేది లేదు వాళ్ళకి. భక్తి అనేది ప్రధానంగా శ్రద్ధ మీద ఆధారపడ్డదే భక్తి కదా. శ్రద్ధ అంటే శాస్త్రముపై విశ్వాసము శ్రద్ధ. సిద్ధి శ్రద్ధ వల్ల లభిస్తుంది. అందుకే శాస్త్రముపై విశ్వాసం. శాస్త్రం ఏం చెప్తుంది? ఈ ఆదిత్యుడే భగవానుడు అని చెప్తోంది గనక భగవత్ స్వరూపంగా ఆదిత్యుడిని శ్రద్ధతో గాని ఉపాసన చేస్తే, ఉపనిషత్తులు కూడా శ్రద్ధయా తపసా భక్త్యా అని చెప్పారు. శ్రద్ధతోనూ అంటే శాస్త్రమయందు విశ్వాసముతోనూ, తపస అంటే నియమబద్ధముగాను ఆయన భగవానుడుగా ఉపాసన చేస్తే తప్పకుండా మనం తరించుతాం. ఇంకా విశేషములు ఉపనిషదాధారంగా ఎలా ఉపాసించాలని మనం తెలుసుకుందాం. మొత్తానికి ఆ బుద్ధితో నన్ను చూస్తే అంటే ఆదిత్యుని చూస్తే నన్ను చూసినట్లే అని కృష్ణుడు చెప్తే మనకెందుకండి అభ్యంతరం? ఆదిత్యుని చూస్తే నన్ను చూసినట్లే అన్నాడంటే పరమాత్మను చూసినట్లే అని స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి అంశం ఇది. ఈ విధంగా మనం సర్వదేవతాత్మకుడిగా దర్శిస్తున్నాం. పైగా కృష్ణ పరమాత్మ చెప్తున్న మరొక మాట, దేవదేవం నమస్కృత్య ప్రాతరుత్థాయ చ అర్జున విఘ్నాన్యనేక రూపాణి నశ్యంతి దర్శనాదపి. మనం మొదటి రోజు చెప్పుకున్న అంశం మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మొదటి రోజు రాని వాళ్ళు చాలా మంది వచ్చారు, పనికొస్తుంది కనుక. ప్రాతకాలంలో లేచి సూర్యభగవాను చూసి నమస్కారం చేస్తే ఏ విధములైన విఘ్నములైనా తొలగుతాయన్నాడు. ఇప్పుడు మనం గత ఏడాది చెప్పుకున్న విఘ్ననాశకుడి కథ గుర్తొచ్చి ఉంటుంది. గణపతి ప్రాతకాలంలో ఉండేటువంటి సూర్యగత తేజస్సునే మనం గణపతిని ఆరాధన చేస్తున్నాం. ఉషక్కాలంలో ఉండేటువంటి అంశం అది. అందుకు ఆ సమయంలో సూర్యభగవాన్ని ఆరాధన చేసినట్లయితే విఘ్నములు ఆ రోజులో ఏ విఘ్నములు లేకుండా పనులన్నీ సులభం జరుగుతాయి. మానసికంగా ఒక స్థిమితం లభిస్తుంది. విఘ్నాన్ని నశ్యంతి దర్శనాదపి, కేవలం దర్శనం మాత్రం చేతట. తస్మాత్ సర్వప్రయత్నేన, అందుకు నువ్వు అన్ని విధాలా ప్రయత్నము చేసి సూర్యమారాధయేత్ సదా, సూర్యుని ఆరాధించు అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యంగా మనకి భవిష్యత్తు పురాణం చెప్తున్న వచనం. అంతేకాదు అమ్మవారిగా దర్శించవలసిన అంశం ఆదిత్యవర్ణే తపసోధిజాతుడు. ఎందువల్ల అంటే అసలు అగ్నిహోత్రం ఆయనే, పైగా సర్వ వేదములు ఆయన ఎందే జాతమహి వస్తూ ఉన్నాయి, మనకు లభ్యమవుతున్నాయి.
అందుకు సూర్యభగవానుడు జాతవేదుడు. అందుకే శ్రీ సూక్తం కానీ దుర్గా సూక్తం కానీ ఆ సూర్యమండలాంతర్వర్తిని అయిన అమ్మవారి గురించే చెప్తున్నాయి ఇక్కడ. హిరణ్యవర్ణామని శబ్దం ఇప్పుడు మీరు పరిశీలించండి. సూర్యభగవానుడు రాగానే బంగారు కాంతులు వెజ్జల్లుతున్నాయి. అదే లక్ష్మీదేవిని మీరు భావన చేస్తే అవి తప్పకుండా మనకు అఖండ లక్ష్మి లభిస్తుంది అక్కడ. అయితే ఆ కాంతి హిరణ్యవర్ణయైన లక్ష్మి అయితే ఆ కాంతి ఎవరి నుంచి వస్తోందో ఆయన సూర్య నారాయణుడైతే ప్రొద్దున్నే లక్ష్మీనారాయణ దర్శనం ప్రతి వారికి లభిస్తుంది ఇక్కడ. ఇది వేదము చెప్పిన ప్రకారంగా చూడడం. ఇంకో మనం ఏదో ఊహించుకుని చూడండి భావించండి అని చెప్పడం కాదు ఇక్కడ. ఎందుకంటే హిందువుల విశ్వాసాలు ఊహల మీద నమ్మకాల మీద ఆధారపడలేదు, విజ్ఞానాల మీద ఆధారపడి ఉన్నాయి ఇక్కడ. విశ్వాసమే కానీ విజ్ఞానం అనుభవానికి వచ్చే వరకు విశ్వాసం, అది అనుభవానికి వచ్చిన తర్వాత అదే జ్ఞానం అవుతున్నది. అందుకు ముందు తెలుసుకుని చేస్తానని కాకుండా చేస్తూ ఉంటేనే అదే తెలుస్తుంది. ఇక్కడ చెయ్యడానికి విశ్వాసం కావాలి, తర్వాత అది అనుభవం విజ్ఞాన రూపంగా అనుభవానికి వస్తుంది. అందుకు తెలుసుకోవడం అంటే పుస్తకాలు చదివి తెలుసుకోవడం కాదు, అనుభవమే విజ్ఞానము అనేటువంటిది. కనుక జ్ఞానం కావాలంటే ముందు విశ్వాసం ఉండవలసింది. విశ్వాసానికి మరో పేరు శ్రద్ధ. శ్రద్ధ ఉంటే గాని జ్ఞానం లేదు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది తెలుసుకోవాల్సింది. ఇది శాస్త్రం చెప్పిన ప్రకారంగా మనం చూడవలసిన పద్ధతి ఇది. ఈ విధంగా సూర్యమండలంలో మనం దర్శించుతున్నటువంటి సర్వదేవాత్మకో హేష అనే తత్వాన్ని చూపించుకున్నాం. అందుకే శౌర్యమా సవరుణ సరుద్ర స మహాదేవ అని వేదవాక్యములు చెప్తున్నాయి. సహ అర్యమా స వరుణ స రుద్ర స మహాదేవ. సర్వదేవాత్మకుడనే దానికి ఎన్ని వేద ప్రమాణములు శాస్త్ర ప్రమాణాలు మనం చెప్పుకోవడం ఎందుకంటే పలుమార్లు ఆ శృతివాక్యాలు కూడా వింటున్న పుణ్యం లభించడం కోసం. అలాగే సూర్యోపనిషత్తులో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి. ఈ ప్రత్యక్షం అలా కొనసాగుతుందండి మంత్రరాశిలో. ఎందుకంటే ప్రతి అక్షం ప్రత్యక్షం. అక్షం అంటే కన్ను కదా, ప్రత్యక్షం అంటే కనుల ముందరా అని అర్థం. నువ్వు మా కంటి ముందు కనబడే బ్రహ్మవు, ఇది ఒక అర్థం. మా కంటి ముందు కనబడే బ్రహ్మ ఎక్కడుండే అంటే అక్కడ సత్యలోకంలో 4 తలకాయలతో ఉంటాడని చెప్పడం కాదు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి త్వమేవ ప్రత్యక్షం రుగసి త్వమేవ ప్రత్యక్షం యజురసి త్వమేవ ప్రత్యక్షం సామాసి త్వమేవ ప్రత్యక్షమధర్వాసి త్వమేవ సర్వం ఛందోసి. అంటే దేవస్వరూపాలు చెప్పి వేదస్వరూపం చెప్పారు. దేవ వేద ఉభయస్వరూపుడు సూర్యభగవానుడు అని ప్రతిపాదన జరిగింది. ఇప్పటి వరకు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ అయింది కదా. తర్వాత స్కంద అన్నీ ఆయన చెప్పాక మళ్ళీ విడివిడిగా ఎందుకు చెప్పాలండి? అది కదా మన ప్రశ్న. కాదు, ఆయన ఆ దేవతా రూపంతో ఉపాసిస్తే ఒక ఫలితం, అది చెప్పడం అన్నమాట. నిన్న మనం చెప్పుకున్న ఒకే వ్యక్తికి వివిధ ప్రతిభలు ఉన్నప్పుడు వివిధ నామాలు మనం అన్నప్పుడు అవి మనకు లభిస్తాయి. అలాగే స్కంద. స్కందుడంటే ఎవరు? స్కందుడంటే సుబ్రహ్మణ్య స్వామి. వేదంలో ఈ స్కంద శబ్దం చెప్పబడుతున్నది. నువ్వే స్కందుడివి. సుబ్రహ్మణ్య స్థానం ఎక్కడుందో చూడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తర్వాత సుబ్రహ్మణ్యుని చూపించారు ఇక్కడ. అతడు స్కందుట్ట. అందుకు నువ్వే స్కందుడవు అని ఇక్కడ చెప్పారు. సుబ్రహ్మణ్యుడు ఏమిటి? సుబ్రహ్మణ్యుడు దేవసేనాపతి, సేనాని. అందుకే కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో చెప్తున్నాడు, సేనానీనాం అహం స్కంద అన్నాడు. కృష్ణుడే స్కందుట్ట అంటే పరమాత్మయే స్కందుడని చెప్పడం. సేనానుల్లో స్కందుణ్ణి నేను అని చెప్పాడు. ఆయన పెద్ద గొప్ప సేనాపతి అండి. ఎవరికి సేనాపతి? దేవతల్నే సేనలుగా చేసుకున్న మహానుభావుడైన. మహాభారతంలో సుబ్రహ్మణ్యుని అవతార ఘట్టంతో పాటు పట్టాభిషేక ఘట్టంలో దేవతల సేనలన్నీ ఆయనకు అప్పగించడం ఘట్టం శల్యపర్వంలో మనకు కనిపిస్తుంది. అత్యద్భుతమైన ఘట్టం అది. సర్వదేవగణముల్ని ఆయన సేనలుగా చేసుకుని నడిపించాడు. అంటే దేవతలు నిజానికి గొప్ప శక్తిమంతులే, కానీ వారికి ఏదో ప్రారంధాలు ఉంటూ ఉంటాయి. అసుర శక్తులు విజృంభించి వాళ్ళకి బలం తగ్గిపోయింది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క కాలం వస్తుందండి. అసుర శక్తులు అందలాలు ఎక్కుతూ ఉంటాయి, ఉత్తమమైన శక్తులు కొంచెం తగ్గుతూ ఉంటాయి. అలాంటి కాలాలు వస్తూ ఉంటాయి. అందుకే పరాయి వాళ్ళ దాడికి హైందవ ధర్మం కొంచెం కొంచెంగా క్షీణించడంలా కనబడుతుంది. అది అసురుల దాడికి దేవతలు తగ్గడం లాంటిదే. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పటికైనా దేవతలదే విజయం. ఎందుకు? దేవతల పక్షాన పరమాత్మ ఉంటాడు. అందుకే విశ్వనాథ వారు కల్పవృక్షంలో అసురులు పెడుతున్న బాధలు తట్టుకోలేని దేవతలు మొరపెట్టడం అంతా ఎలా వర్ణించారంటే, ఇతరులు మనపై దాడి చేసి మన దేశాన్ని ధర్మాన్ని ధ్వంసం చేసిన అంశాలతో పోల్చి చూపించాడు ఆయన. అందుకు మనందరం కూడా గొప్పవాళ్ళం. దేవతలు అంత శక్తిమంతులు, వేదమతాన్ని అనుసరించే వాళ్ళు శక్తిమంతులు. కానీ అలాంటి దేవతలకు కూడా కానికాలం వచ్చింది. ఎందుకంటే సృష్టి అనేది ఎప్పుడు ఘర్షణతోనే ఉంటుంది, కానీ అంతా సామ్యంగా సాఫీగా నడవాలని కూడా అజ్ఞానం. ఒక్క శ్మశాన భూమికలోనే శాంతి ఉంటుంది తప్ప
బూడిద దశలోనే అంత సమత్వం, ఎక్కడ సమత్వం లేదు. శమత్వం కానీ సమత్వం కానీ అక్కడే. కానీ మొత్తం ఎప్పుడు ఘర్షణ, జీవితం అంటేనే ఘర్షణ. అదే అది పెద్ద యుద్ధం. అందుకే గీత యుద్ధ భూములని ఎందుకు చెప్పాడంటే, యుద్ధ భూములని జీవితంలోనే వేదాంతం కావాలి, ఇంకెక్కడ కాదు. అప్పుడే పెద్దాన్ని తట్టుకుని వెళ్ళగలడం. అంతేగాని అంతా కామ్గా ఉంటే ఏం తెలుసుకుని ఎవరిని ఉద్ధరిస్తాడండి? కార్యరంగంలో ఉన్నవాడే తెలుసుకోవలసిన వాడు. అంతేగాని నా పనులన్నీ అయ్యాక రిటైర్ అయ్యాక జ్ఞానం తెలుసుకుంటాండి. తెలుసుకుని ఏం చేస్తాం? అప్పుడు తెలుసుకుంటే బాగుండేది అని తెలుసుకోవడానికే రిటైర్ అయిన తర్వాత అనుకోవడం. దీని ప్రయోజనం ఏం లేదు. అది కార్యరంగంలో ఉన్నప్పుడు ఆయన తెలుసుకోవాలి. పెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో ఏమిటంటే బలం ఎవరికి కావాలి? పాజిటివ్ ఫోర్సెస్కి బలం కావాలి. అంతే సృష్టిలో మనం మాట్లాడేది. ఎవరైతే రక్షణ శక్తిలో మంచి చేస్తారో మంచి చేసేవారికి బలం ఇవ్వాలి, చెడు చేసేవారికి బలం తగ్గాలి. ఎంత బలం చెడుకు లభించినది స్వార్థానికి వినియోగింపబడుతుంది తప్ప ఇంకేం ప్రయోజనం లేదు. మంచికి ఎంత బలం లభించితే అది ప్రపంచానికి అంత మంచి కలుగుతుంది. అందుకే ప్రపంచానికి మంచి కలిగించే లక్షణం కలిగిన వాళ్ళు దేవతలు, ప్రపంచాన్ని రక్షించే లక్షణం ఉన్నవాడు భగవంతుడు. అందుకు ప్రపంచాన్ని రక్షించడం కోసం ప్రపంచాన్ని మంచి కలిగించే వారికి బలం ఇస్తూ ఉంటాడు భగవంతుడు. అందుకు దేవతలు అంటే ఇది అర్థం తీసుకుంటే చాలు. కానీ మంచిని కలిగించే దేవతలు కూడాను చల్లా చెదిరిపోయి శక్తిహీనులైనప్పుడు ఆ సమయంలో వాళ్ళందరికీ లీడర్ కావాల్సి వచ్చింది. నాయకత్వ లక్షణములు కావాలి, నాయకుడు. ఇప్పుడు చాలామందికి అదే సమస్య, నడిపేవాళ్ళు లేకే చాలామంది అలా ఉండిపోయారు. ఎందుకంటే 190 మంది ఫాలోయర్సే, లీడర్స్ మహా కష్టం. అలాగని చెప్పి దొంగలు, దుర్మార్గులు, అవినీతి పరులు వీళ్ళు లీడర్స్ అనుకోవద్దు. అనుకుంటే మహాప్రమాదం. వాళ్ళు లీడ్ చేస్తే మహిషాసురుడు లీడ్ చేసినట్టు ఉంటుంది. పక్కన పెట్టండి. కనుక అసలైన లీడర్స్ కావాలి, పాజిటివ్ ఫోర్సెస్ని నడపగలిగే నాయకుడు కావాలి. అందుకే మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతిని అస్వతంత్రతో ఉన్నటువంటి భారతదేశం గురించి తప్పించిపోతూ అరుణగిరిలో కూర్చుని ఆ రమణుల వారికి నమస్కారం చేస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తాడైన. ఏమనంటే, నాకు కావలసింది భారత హితాయ, ఈ భారత హితం కోసమే నేను తపన పడుతున్నాను. అందుకు భారతదేశ హితం కోసం సరైన నాయకుడిని ఇవ్వమ్మా అని ప్రార్థన చేసేట. అప్పుడు ఆయనకి రమణ మహర్షుల సుబ్రహ్మణ్య తేజం కనబడింది ఆ మహానుభావుడికి. అలాంటి మహర్షుల తపస్సు ఫలంగా మనకు స్వతంత్రం వచ్చింది. కానీ ఇంక దేనివల్ల కాదండి, మనం ఇంకెవరి వరకు అంటగంటాం. కానీ అందుకు భారతదేశాన్ని ఎప్పుడు రక్షించుకుంటున్నది మహర్షులు. వీళ్ళ గొప్పతనం ఏంటంటే ఆ సేనా నాయకుడిని దింపగలరు వాళ్ళు. అందుకు ఆ సేనాపతిని పిలిచేట. అప్పుడు శివశక్తుల ఏకస్వరూపమైన సేనాపతి వచ్చి దేవతలందరూ నడిపాడు. అప్పుడు చెల్లాచెదురైన దేవతల్ని ఏకం చేసి ఏకోన్ముఖంగా నడిపేవాడు సేనాని, వాడు స్కందుడు. ఇది మనం ఒక్కసారి ఆలోచిస్తే శుభంకరమైన శక్తులన్నిటినీ బలవత్తమమైనటువంటి సేనలుగా మార్చి ముందు నడిపేటువంటి సేనాపతి కావాలి. ఆ సేనాపతి స్కందుడు. అటువంటి సేనాపతి నువ్వే స్వామి అని నమస్కారం చేసుకుంటున్నావు. అంటే ఆయనే సేనాపతిట. సేనాపతి అంటే 6 ముఖాలు ఉన్నారు కదండి, కుమారస్వామి షడానన్నాడు కదా అంటూ ఉన్నాయి. మీరు చూడండి, ఆయనకు 6 ముఖాలు ఉంటాయి. ఎందుకంటే ప్రకాశిస్తున్న సూర్యుడు 4 దిక్కులా ప్రకాశించడమే కాకుండా పైన క్రింద కూడా తన ప్రకాశాన్ని ఇస్తున్నాడు. 4, 2 కలిపి 6 వైపులా ప్రకాశాన్ని అందిస్తున్న పరంజ్యోతి కనుక ఆయనే షణ్ముఖుడు, సూర్యభగవానుడు. అంతే కదా స్కందుడు. ఇది ఒక మాట చూడాలి. స్కంద శబ్దానికి అర్థం తీసుకోవాలి. ఇక్కడ ప్రతిదీ దేవతాపరంగా చెప్తున్నాం, శబ్దానికి మళ్ళీ అర్థం చెప్పుకుంటాం. నిన్న అలాగే వెళ్ళాం, బ్రహ్మ విష్ణు శివ అనేది. ఇప్పుడు స్కంద, స్కందుడు అనే శబ్దానికి స్కన్నమై వచ్చినవాడు స్కందుడు అని ఒక అర్థం. ఇంకో అర్థం కూడా ఉంది. ఆ అర్థం కూడా అన్నీ సరిపోతాయి ఇక్కడ. స్కన్నమై అంటే జారి వచ్చినవాడు అని అర్థంట. ఎవరి నుంచి జారి వచ్చాడు? శివుని నుంచి జారి వచ్చిన తేజము క్రమంగా భూమి, అగ్ని, వాయువు, ఆకాశం ఇలా క్రమంగా వెళ్ళి శరవణములో వచ్చి రూపం ధరించింది కనుక శివుని నుంచి జారి వచ్చినటువంటి ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సుని స్కందుడు అని అన్నారు. ఇది ఒక కథాపరమైన అర్థం. నిజంగా మనం పరిశీలిస్తే భగవంతుడు మన దాకా జారి వస్తేనే మనం ఆయన్ని అందుకోగలం. అంతేగాని మనం అక్కడి దాకా వెళ్ళలేం. కింద పడ్డవాడిని చెయ్యి చాచి పైకి లాగుతాం. ఈ చెయ్యి జార్చడం, కింద దాకా చెయ్యి జార్చడం అనేది ఎందువల్ల చేస్తాం? వాడిని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో చెయ్యి జార్చుతాం. అలాగే సూర్యుడు మన దాకా వస్తాడా? రావట్లేదా? రోజు మన సూర్యుని చూస్తున్నాం. దేనివల్ల చూస్తున్నాం? ఆయన మన కోసం దిగొస్తున్నాడు. ఎలా దిగుస్తున్నాడు? కిరణ రూపంగా తన తేజస్సుని దాన్ని దింపుతున్నాడు ఆయన. ఆ దిగినటువంటి తేజస్సు చూస్తే ఒకడిని ఉద్ధరించడానికి 2 చేతులు ఎత్తి మనం పైకి లాగితే పరమాత్మ తన 1000 చేతులు కిందకి చాచి మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఆ 1000 చేతుల ద్వారా, కిరణముల ద్వారా ఆయన స్కన్నము జరుగుతున్నది ఏమిటి? ఆయన తేజస్సు స్కన్నమై మన కోసం వస్తున్నది, జారి వస్తున్నది, అక్కడి నుంచి జారి వస్తున్నది. అందుకే స్కందుడు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే స్కంద శబ్దాన్ని
గతి శోషణయోహో అని ధాత్వర్థాన్ని స్వీకరించి చెప్తున్నది ఏమిటంటే గతి శోషణ ఈ రెండిటి పరంగా స్కంద శబ్దానికి అర్థం చెప్పారు. గతి కలవాడు అంటే గొప్ప గమనము కలవాడు అని. సూర్యుడు గమన శక్తి గురించి చాలా విశేషంగా మన శాస్త్రములు చెప్తున్నాయి. వెంటనే సూర్యుడు ఎక్కడ గమనం చేస్తాడండి, సూర్యుడు గమనం చేయడు కదా అని కొంతమంది తెలివైన వాళ్ళు మాట్లాడతారు. అంటే ఆ రోజుల్లో కొంచెం అజ్ఞానం గనక సూర్యుడు గమనం చేస్తాడని అనుకునేవారు మన వాళ్ళు. కానీ సూర్యుడు గమనము చెయ్యుడు, సూర్యుడు ఉదయించడు, ఈ విషయములన్నీ మనకు మంత్రాల్లో కనబడుతుంటాయి విశేషంగా స్పష్టంగా. అందుకే నోదేతి నో అస్తమేతి అని మంత్రం ఉందండి. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, మనం చూసిన దాన్ని బట్టి అలా అనుకుంటున్నాం అనే మాట కూడా ఉన్నది. అందుకే సూర్యుడి గురించి ఇప్పుడిప్పుడేవో తెలుసుకుంటున్నాం అనుకున్న జ్ఞానం అనుకుంటున్న వాళ్ళందరూ ఎప్పుడో ఋషులు అందించిన విజ్ఞానం వైపు కొంచెం చూడండి. ఏత జైవావృత సహస్ర సూర్యతాయా ఇతి అనొక మంత్రం ఉన్నది. ఇది వైశంపాయన మహర్షి ద్రష్టగా అందించినటువంటి మాట. అంటే వేల కొలది సూర్యులున్నారు అని వేదంలో కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయని మన మాట అంటామే, అది ఇక్కడ చూపిస్తున్నారు. అంతేకాదు సూర్యుడికి ఉదయము లేదు, అస్తమయం లేదు, కానీ రిలేటివ్ మనం చూస్తున్న దాన్ని బట్టి సాపేక్షంగా భావన చేస్తాం. అందులో తప్పేం లేదు. మనకు కనబడినప్పుడే మనకు వెలుగొస్తోంది కనుక ఇప్పుడే సూర్యుడు వచ్చాడు అనుకుంటాం. ఇది కూడా ఒక విధంగా ఆలోచిస్తే ఉదయిస్తున్నట్టు అస్తమిస్తున్నట్టు కనిపిస్తాడు కానీ ఆయనకు ఉదయాస్తమయాలు లేవు. అలాగే పుడుతున్నట్టు పోతున్నట్టు కనబడుతుంది కానీ ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు అని అన్వయించుకోవచ్చు. అంటే సూర్య చింతన మీకు ఆత్మతత్వ చింతనకు ఎలా వెళుతుందనడానికి ఒక చిన్న సూచన. తర్వాత ఇంకా విస్తారంగా వస్తుంది. అన్నప్రాసన నాడే ఆవకాయకూడదని మొదట్లోనే నేను వేదాంతం అంతా చెప్పట్లేదు. చెప్పాల్సిన చోట వదలకుండా చెప్పక తప్పదు. ఎందుకంటే సూర్యారాధన వేదాంత విచారణలోకి తీసుకువెళ్ళాలి కనుక. మొత్తానికి స్పష్టంగా మనం చెప్తున్నాం నోదేతి నోస్తమేతి. కానీ గతి అని చెప్పడంలో సూర్యుడికి గతి లేకపోవచ్చు, కానీ సూర్యకాంతి గమనం చేస్తుంది. గమనం అంటే వ్యాపకత్వం, అంతే, అదే అర్థం. కనుక నిరంతర గమనం. ఆయన సూర్యకాంతి ఎంత వేగంగా గమనం చేస్తుందో లెక్క కట్టించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భారతీయ మహర్షులు ఉన్నారు. ఆ లెక్క ఏమిటనేది మరొక సందర్భంలో చూపిస్తాను. దానికి సంబంధించిన నామం ఒకటి వస్తుంది, అప్పుడు చూపించి ఆ లెక్క ఇటీవల కాలంలో నాసా వాళ్ళు ఇచ్చిన లెక్క అవన్నీ ఎలా సరిపోయాయో మీకు తర్వాత తెలుస్తుంది. అంత స్పష్టమైన లెక్క ఇచ్చింది భారతీయ సంస్కృతి. అది విశేషం. అంటే సూర్యుడి గురించి ఎన్ని రకాల ఆలోచన చేశారో మన వాళ్ళు చూడండి ఇక్కడ. అందుకు ఆ గమన శక్తి కలవాడు గనక గతి. అంతేకాదు శోషణ, శోషింపజేయువాడు అంటే ఎండగట్టువాడు అని అర్థం. సూర్యుడు ఎండిస్తాడట. ఇందులో చెప్పడానికి ఏమన్నది? మరి స్కందుడిని స్వామికి ఎందుకు పేరు వచ్చిందంటే శత్రువులు ఎంత పరాక్రమంతో వచ్చినా వాళ్ళని ఎండగడతాడట ఆయన మొత్తం. అంటే వాళ్ళ పరాక్రమాన్ని శోషింపజేయువాడు, శత్రునాశకుడు అని అర్థంలో స్కంద శబ్దం అక్కడ వాడబడింది సుబ్రహ్మణ్యుడికి. అసుర శక్తులంటే ఎండగట్టాడు ఆయన, మొత్తం వాళ్ళని నిర్వీర్యం చేశాడు, నీ రసం చేశాడు, వాళ్ళకి రసవిహీనులుగా సంహరించాడు కదా స్కందుడు. మరి ఈయన ఎండగట్టేవాడు మనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆవకాయలు మొదలైనవి కూడా ఎండబెట్టుకుంటూ ఉంటాం కనుక ఆయన కాంతిలో. అంత సూర్యుడు. అందుకు ఒక సూర్యుడు గురించి తెలిస్తే ఆయన ఉపాసన చేసి మనం ఎన్నో పొందవచ్చు, ఎన్నెన్ని పొందవచ్చు. కానీ సూర్యుడు నిజంగా అంత ఉందండి అంటూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సూర్యుడి ప్రయోజనం ఒక్కటే, మేము ఒడియాలు పెట్టుకున్నప్పుడు ఎండగట్టడానికి సూర్యుడు పనికొస్తాడని. అదే సూర్య ప్రయోజనం అనుకునే వాళ్ళు ఎంత అజ్ఞానులో, భౌతికంగా సూర్యుడిని చూసే వాళ్ళందరూ అదే అజ్ఞానులండి. ఆయన దైవం స్వరూపంగా చూసినవాడు అసలైన జ్ఞాని. లేకపోతే ఒడియాలంటే పెట్టుకోవడానికి పనికొస్తాడు అనుకున్నంతే. అంత మహాసూర్యుడిని ఆ కోణంలోనే చూడగలరు. ఏం చేస్తాం, మిగిలినవి తెలుసుకోవాలి. అందుకే సూర్యుడిని ఆ చిన్న పరిధిలో చూడడం ఎలాంటిదో భారతీయ ఋషి సంస్కృతిని అల్పంగా చూడడం కూడా అలాంటిదే. ఇదే పెద్ద సూర్యుడు. మనం అర్థం చేసుకోలేకపోతున్నాం దీన్ని. మొత్తానికి శోషణ అంటే ఎండగొట్టుట, అంటే ఒడియాలు ఎండగొట్టువాడని రాయిద్ది దయచేసి. నా ఉద్దేశంలో ఎండించిన ఆయన స్వభావాన్ని కిరణాల్లో అది ఉన్నది. అంతేకాదు ఆయన ఎలాంటి అరిష్టాలనైనా శత్రువులనైనా ప్రతికూలతలనైనా శోషింపజేసి తొలగించి అనుగ్రహిస్తున్నాడు గనక స్కందుడు, ఇది అర్థం. అందుకు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి. ఇక్కడ ప్రజాపతి శబ్దం వచ్చింది. అసలు ప్రజాపతి అనేది బ్రహ్మదేవుడికి వాడతారు, పరమాత్మకే వాడతారు. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుదా విజాయతే అని మంత్రం మనకు కనబడుతున్నది. అలాగే ప్రజాపతి శబ్దం ఎక్కడ వచ్చినా అది పరమాత్మ పరంగానే వేదం చెప్తున్నది. ప్రజ అంటే జీవులు, వాళ్ళు ప్రకృష్టముగా జనించువారు ప్రజలు. అంటే స్పష్టమైన ఆకృతిగా జన్మించే జీవులందరూ ప్రజలు. వీరందరినీ ఎవడు నియమించి పాలన చేస్తున్నాడు వాడు ప్రజాపతి, అంటే భగవంతుడనే అర్థం. ప్రజాపతి అని అర్థం. ఇక్కడ మనం చూస్తే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా, స్కందుడిగా. స్కందుని అవసరం ఎంత గొప్పది అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. సృష్టి స్థితిలయ కారకులైన ముగ్గురు తర్వాత ఈయన పేరే చెప్పాడు. అందుకే సుబ్రహ్మణ్యుడికి మురుక అని పేరుంది.
మురుగన్నే మురుకయిందండి. మురుగన్ అంటే అందగాడు, అందుకే తమిళులు మురుగన్ అంటారు, అది మురుకైంది. కానీ స్కంద పురాణంలో ఒక చమత్కారం ఉంది. అయితే రీసెర్చ్ స్కాలర్స్ మళ్ళీ తయారయ్యి ఆ శబ్దానికి వీళ్ళు అన్వయించారు కానీ అనేది అంటారేమో నాకు తెలియదు. కానీ అందులో స్కంద పురాణంలో వాక్యం ముకారాస్తు ముకుందశ్యాత్, రుకారో రుద్రవాచక, కకారో బ్రహ్మవాదీచ, మురుకో గుహవాచక అని చెప్పాడు. ము అంటే ముకుందుని, రుద్రుని, కా బ్రహ్మని తెలియజేస్తున్నది. మురుక అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన వాడు. అందుకే సుబ్రహ్మణ్యుడు అంటే ఏదో వాళ్ళ తర్వాత వచ్చిన వాడు కదా, అతను ఎలా గొప్ప దేవుడు అవుతాడు అనేవాళ్ళు అజ్ఞానులు, మూర్ఖులు. వాడు ఎప్పుడూ ఉన్నవాడే, మనల్ని అనుగ్రహించడం కోసం వచ్చాడు. మనం ఎవరినో మనం రక్షించమని పిలిచాము, వాడు మన ఇంట్లోకి వచ్చాడు. అప్పుడే వచ్చాడు కానీ వాడు అప్పుడే పుట్టలేదు, మనం రక్షించడం కోసం వచ్చాడు. అదేవిధంగా బ్రహ్మ విష్ణు శివాత్మకమైన తేజస్సే దేవతల్ని నడపడం కోసం దిగి వచ్చింది, అదే స్కందుడు అంటే. అందుకు ఆయన పేరు తర్వాత చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే లోకోపకారమైన ఉత్తమ శక్తుల్ని మనల్ని అనుగ్రహించడం కోసం నడిపిస్తాడు కనుక స్కందహ శబ్దం తర్వాత చూపించారు. అటువంటి వాడు ప్రజాపతి, ప్రజలందరికీ పతి అనే మాటలో చూపిస్తున్నారు. ఇక్కడ ప్రజాపతి అన్నప్పుడు ప్రజాపతులు అనబడే ఒక దేవతా వ్యవస్థ కూడా ఉన్నది. దేవతా వ్యవస్థ అనే మాట చెప్పుకుంటున్నాం. ది సిస్టమ్ ఆఫ్ గాడ్స్, దేవతా వ్యవస్థ. ఎందుకంటే మామూలుగా ఒక ఆఫీస్ నడపడానికి బోల్డ్ అంత స్టాఫ్ అవసరం, బోల్డ్ అని డిపార్ట్మెంట్లు అవసరం. ఒక చిన్న ఆఫీస్ నడపడానికి, ప్రపంచమనే ఆఫీస్ నడపాలండి ఎంత స్టాఫ్ కావాలో ఆలోచించండి. గతంలో గణపతి ఇత్యాదులు చెప్పినట్టు నాకు గుర్తు, కొందరు పొరపాటుని జ్ఞాపకం పెట్టుకుంటారు, కానీ అప్పుడు చెప్పారండి అని మాత్రం అనొద్దు. గ్రహించండి ఇక్కడ ముఖ్యమైన అంశం. అందుకు స్టాఫ్ అవసరం లేదా? ఒక ఆఫీస్ నడపడానికి ఎంత స్టాఫ్ ఉంటే ప్రపంచం ఇంత పకడ్బందీగా నడపడానికి భగవంతుడికి ఎంత స్టాఫ్ ఉండాలి. ఆ స్టాఫే దేవతలు అంటే గుర్తుపెట్టుకోండి. ఆ స్టాఫ్ ఉంటారు ఎప్పుడు కూడా. ఏ పని చేయాలంటే ఆ డిపార్ట్మెంట్ ఉన్నట్టే అలా ఉంటూ ఉంటారు. మరి ఇంత పద్ధతిగా ప్రపంచం నడుస్తోందంటే పద్ధతిగా నడిపేవాళ్ళు ఎందరున్నారో. కాదండి, ఒక్క భగవంతుడిని నడుపుతున్నాడంటే ఆయన ఎన్ని రూపాలతో నడుపుతున్నాడో వాళ్ళందరూ దేవతలు. అందుకే హరి అవతారములే అఖిల దేవతలు అన్నమయ్య మాట అలా మనం పట్టుకోవాల్సిందే. ఇలా రకరకాల దేవతా వ్యవస్థ ఉన్నాయి. అలాగా సృష్టి చేసేటప్పుడు కొందరు దేవతల సహకారము, స్థితికి కొందరు దేవతల సహకారము, అలాగే లయానికి కూడా కొందరు దేవతల సహకారం అవసరం. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కొందరు దేవతల సహకారం ఉంటుంది. సృష్టికి సహకరించేటువంటి శక్తుల్లో ప్రజాపతులు, మనువులు, ఋషులు, వీళ్ళు ప్రధానంగా బ్రహ్మకి ఎప్పుడు సహాయం. వీళ్ళు సృష్టిని నిర్వహించడానికి బ్రహ్మ యొక్క అనుజ్ఞతో, ఆయనిచ్చిన అనుగ్రహంతో సృష్టి శక్తి సహకరిస్తుంటారు. వీరి వల్లనే వివిధ వంశముల యొక్క విస్తారం ఏర్పడుతుంది. ఋషి వంశములు విస్తరించడం కానీ, అదేవిధంగా ప్రజాపతుల ద్వారా రకరకాల జాతుల ఉత్పత్తులు కానీ జరుగుతుంటాయి. కర్దమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కొంతమంది ఋషులకు కూడా ఇటు ప్రజాపతి స్థానము అటు ఋషి స్థానము కూడా ఉంటుంది. మరీచి, అంగిరా, పులహ, పులస్త్య ఇత్యాదులు కూడా చెప్పబడుతున్నారు. వీరితో పాటు మహర్షులు, వశిష్ఠాది మహర్షులు, వీరందరూ బ్రహ్మకి ఈ సృష్టి రచన యందు సహకరించేటువంటి శక్తులు. అందుకు ప్రజాపతి సృష్టి యొక్క ఆరంభ దశని చెప్తున్నారు కనుక ఇక్కడ ప్రజాపతి అనే వ్యవస్థ స్వరూపుడైన వాడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సర్వదేవతలు చెప్పబడుతున్న నామములు ఇవి అన్నాం కనుక ఈ కోణంతో చూడండి ప్రజాపతి అయింది. ఆ తర్వాత ఏర్పడిన వాళ్ళు దేవతలు మరికొందరు ఉన్నారు. వీళ్ళందరూ లోకరక్షణకి. ఆ తర్వాత వచ్చిన ప్రధానమైన దైవం బ్రహ్మ తర్వాత ఇంద్రుడు. ఇంద్రుడు అనగానే మనం ఏవో పెట్ట కథలు, హరికథలు, సినిమా కథలు అటు ఇటు చదివేసి పురాణ విజ్ఞానం ఇచ్చే ప్రతీక భాషల్ని, సంకేతాలను అర్థం చేసుకోలేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడితే ఏమొస్తుంది అంటే దేవతని నిందించిన పాపం వస్తుంది, ఇంకేమీ లేదు. కనుక ఇంద్రుడు, యముడు ఏవో చోటా చోటా దేవుళ్ళు అనుకుని మనం నోటుకొచ్చినట్టు మాట్లాడతాం. కానీ సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అనేది నిజమైతే సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవతను నమస్కరించినా కేశవునికే, ఏ దేవతను తిరస్కరించినా కేశవునికే, పరమాత్మగా వెళుతుంది. అది వీళ్ళెవరిని చోట అనుకోవద్దు. ఆయన సంగీతం బాగుంటుందండి వినడానికి, కానీ మొహం చూస్తేనే మొత్త బుద్ధేస్తుందండి అంటే ఆ సంగీతకారుడి మొహాన్ని మొత్తేమనుకోండి, మిమ్మల్ని మొత్తలేదండి, మీ మొహాన్ని మొత్తేమంటే అర్థం వాడికి తగిలినట్టే దెబ్బ. అందుకే నేను విష్ణు భక్తుడినే కానీ శివుడు అంటే అంత లేదండి అంటే ఆయన్నే మరో రూపంతో తిట్టినట్టు గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడు కూడాను దేవతా నింద పనికిరాదు. సర్వదేవతాత్మకుడిగా దర్శించాలి కనుక మొదటి మాటే సర్వయేష సర్వదేవాత్మ, మొట్టమొదటి వచ్చింది కదా సర్వదేవాత్మకో హేష, అది అలాగే గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ఈ అంశంలోకి మనం వద్దాం. ఇటు తర్వాత ఇంద్రుడు, ఇంద్ర శబ్దం కూడా పరమాత్మ పరంగానే వేదం వాడింది. పరమేశ్వరుని ఇంద్రుడని పేరు. అందుకే ఇంద్ర శబ్దములు మనకి విష్ణు శాస్త్రంలో కనబడతాయి. అలాగే శివుని యొక్క మంత్రముల్లో కూడా ఇంద్ర శబ్దం చాలా చోట్ల కనబడుతుంది. మన చమకంలో అయితే ఇంద్రశ్చ ఇంద్రశ్చ వస్తుంది, అగ్నిశ్చమ ఇంద్రశ్చమే అంటే ఆ ఇంద్రుడి యొక్క అనుమతి లేకపోతే అగ్ని ఇత్యాదులు కూడా పనిచేస్తాయి. అందుకే దేవతలు కానీ పతి అయ్యాడు. అందుకు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ
స్థితి లయకారకులైన విష్ణువు, శివుడు, తర్వాత స్కందుడు, ప్రజాపతుల వరకు వచ్చిన తర్వాత ఆ దేవతా వ్యవస్థను అంత పద్ధతిగా తీస్తున్నారు చూడండి. మహేంద్ర తర్వాత మాట ఇది. మహేంద్ర, మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో హ్యపాంపతి కదా. ఇప్పుడు మహేంద్ర శబ్దం వచ్చింది. మహేంద్రాయ నమః. సూర్య భగవానుడు గొప్ప ఇంద్రుడు. మహాశబ్దం దేనికి చెప్తారు అంటే గొప్పతనం చెప్పడం కోసం. సర్వంలోనూ శ్రేష్టమైన వాడు అని చెప్పేటప్పుడు మహశబ్దం వస్తుంది. అలా ఇంద్ర శబ్దం కూడా శ్రేష్ఠత్వ వాచకంలో ఉన్నది మనకి. కపీంద్రుడు, నరేంద్రుడు ఇలాంటి మాటలు కనబడుతుంటాయి. అంటే శ్రేష్ఠత్వం చెప్పేటప్పుడు ఇంద్ర శబ్దం అంటే ఈశ్వర వాచకం ఇది. ఎలాగో చూడండి, ఇంద్ర శబ్దం రావడానికి ప్రధానమైన ధాతువులు రెండుట. ఇది ఐశ్వర్యే, ఇంధదీప్తవు అని రెండు ధాతువులను చెప్పారు ఇక్కడ. ఇంధదీప్తవు అంటే ప్రకాశము అనే ధాతువు నుంచి, అలాగే ఐశ్వర్యము అనే ధాతువు నుంచి ఇంద్ర శబ్దం ఉత్పన్నమైంది. గొప్ప ప్రకాశము కలవాడు, ఇది ఒక అర్థం ఇంద్ర శబ్దానికి. ఇంద్ర శబ్దానికి గొప్ప ప్రకాశము కలవాడు అని అర్థం చెప్పుకుంటే సూర్యభగవానుడు మహా ఇంద్ర అని ఒప్పుకోక తప్పదు కదా. ఆయన మహా ఇంద్రుడు, గొప్పదైన ప్రకాశము కలిగినటువంటి వాడు అని మహేంద్ర, ఇది ఒక అర్థం. అలాగే ఐశ్వర్యవంతుడు, ఆయన్ని మించిన ఐశ్వర్యవంతుడు ఉన్నాడండి. ఆయన వల్ల అన్ని ఐశ్వర్యములు కలుగుతున్నాయి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు, ఇంకా తర్వాత ధనం వస్తుందండి, తొందరపడద్దు. సర్వైశ్వర్యములు ఆయన నుంచే మనకు లభిస్తున్నాయి. ఐశ్వర్య ప్రదాత ఆయన. అందుకు సృష్టిలో నువ్వు పొందేటటువంటి బంగారము, ధాతువులు ఇవన్నీ కూడా సౌరశక్తి చేతనే తయారవుతున్నాయి. వివిధములైన ఉష్ణోగ్రతల స్థాయిలలో సౌరశక్తి ప్రవేశించి అక్కడ తయారు చేసేటటువంటి మార్పులే మనకు రకరకాల సంపదలుగా దొరుకుతున్నాయి. అవునా లేదా? అందుకు ఆయన ఎవరు? మహా ఐశ్వర్యవంతుడు గనక ఈ ఐశ్వర్యవంతుడైన వాడిని ఈశ్వరుడు అంటారు కదండి. సర్వైశ్వర్యములు ఎవడో వాడు ఈశ్వరుడు. కానీ ఇంద్ర అన్న ఈశ్వర అన్న ఒకటే అర్థం అని మహేంద్ర, ఇది గ్రహించవలసిన ప్రధాన అర్థం. అందుకు ఉపనిషత్తుల్లో చెప్పబడేటువంటి ఇంద్ర ఇత్యాది శబ్దములు వేదాల్లో ఉన్నటువంటివి, వాటిని మనం అడ్డదిడ్డమైన అర్థాలు తీసి కథలు తీయకూడదు. పురాణాల్లో కొన్ని కొన్ని కథలు కనిపించినప్పుడు ఇతర దేవతలు అల్పంగా కనిపించడం మీ పురాణంలో ఉంది కదండి అని వాళ్ళు ఎత్తి చూపించవచ్చు. అక్కడక్కడ ముక్కలు తీసి వాళ్ళకి అన్వయం చేత కాదని చెప్పండి. పురాణ కథలు టెక్స్ట్ బుక్కుల్లో చదివి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అందుకే పురాణాలు కానీ ఏవైనా మీకు పుస్తకాలు దొరికితే వెంటనే మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుని చదివే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే సంప్రదాయం తెలియని వాళ్ళు చెప్పినా, సంప్రదాయం తెలియకుండా చదివినా ప్రమాదాలు ఉంటాయి. మీకు ఆరోగ్యం కావాలని మెడిసిన్ బుక్స్ మార్కెట్లో ఉంటాయి కదా, కొనుక్కుని చదివేసుకుని మందులు పుచ్చుకుంటారా? చెప్పండి. మీరు మెడిసిన్ బుక్స్, ఇంజనీరింగ్ బుక్స్ అమ్ముతూ ఉంటారు, టెక్స్ట్ బుక్స్ ఓల్డ్, తెచ్చుకుని చదివేయండి, ఇల్లు కట్టేయండి. ఇంజనీరింగ్ బుక్ తెచ్చుకుని మీరు ఇవాళ ఇంజనీరింగ్ బుక్ చదివేసుకుని ఇల్లు కట్టడం ఎంత దోషమో, మీ అంతటి మీరు పుస్తకాలు తెచ్చేసుకుని మంత్రాలు చదివేసుకుని చేసేసుకోవడం కూడా అంతే దోషం. దానికంటూ కావాలంటే కోర్సులో జాయిన్ అవ్వాలి, అవే కొనుక్కున్న పుస్తకాలు గురువు ద్వారా నేర్చుకోవాలి. వాళ్ళు ఇచ్చిన పద్ధతుల ప్రకారం నువ్వు ఇంకా భావించి డెవలప్ చేసుకుని వెళ్ళు. అందుకు గురు శిక్షణ లేకుండా శాస్త్రాధ్యయనం కూడదు, ఇది పెద్దవాళ్ళు మనకు చెప్పారు. అలా కాకుండా మతాన్ని విమర్శించడం కోసం పుస్తకాలు చదివే వాళ్ళు భ్రష్టులు, మనల్ని భ్రష్టులు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకు పురాణ కథను అన్వయించడం ఎలాగా తెలియాలి. అందుకే ఒక మాట అంటాడు శ్రీనాథుడు, పురాణార్థ విధుల వలన అన్నాడు. ఎవరి వల్ల వినాలయ్యా అంటే పురాణ అర్థ విధులు. అర్థ విధులు అంటే మీనింగ్ తెలిసిన వాళ్ళు అని కాదు, పర్పస్ తెలిసిన వాళ్ళు, ప్రయోజనము తెలిసిన వాళ్ళు, పురాణ ప్రయోజనము తెలిసిన వారి ద్వారా వినాలి అని చెప్పారు. అలా గ్రహించాలి. అందుకే ఇంద్రుడికి సంబంధించిన కథలు కొన్ని సంకేతార్థములు, అవి జరిగాయా జరగలేవా గోల మనకొద్దు, సంకేతార్థాలు. ఒకవేళ జరిగినట్టు కనిపించిన మన స్థాయిలో వాడిని దించడానికి లేదు. అహల్యాజారహ ఇత్యాది శబ్దములు వచ్చినప్పుడు వేదం చెప్పిన మాట వేరు, అది సౌరశక్తి. గౌతమ, సూర్యుడికున్న పేరుల్లో గౌతమ ఒకటి వేదంలో కనబడుతుంది. గౌతమ, గోపతే, గోవింద ఇవన్నీ సూర్యనామములండి. ఎందుకంటే సూర్యకిరణాలని యజుర్వేదం ఎలా వర్ణించిందంటే సూర్యకిరణాల గుంపు ఆవుల మందలా ఉంది అని వర్ణించింది యజుర్వేదం చోట. ఎంత అద్భుతమైన వర్ణన చూడండి. అందుకే సూర్యకిరణాలకు కూడా గోవులని పేరు. గోభిహి రశ్మిభిహి అని మనకు నిరుక్తంలో చూపిస్తూ ఉంటాడు. గోవులు అనగా సూర్యకిరణములు అని ఒక అర్థం, ఎన్నో అర్థాలు ఉన్నాయి. కనుక సూర్యకిరణములు ఆవుల మందల్లా ఉన్నాయట. రకరకాల ఆవులు మనకి కనిపిస్తుంటే ఒక్కొక్క ఆవులో ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. అదేవిధంగా రకరకాలుగా ఈ కిరణములన్నీ గోవుల మందల్లా వస్తుంటే మందం నడుపుతూ వెనకాల ఉన్నవాడు ఎవడవుతాడు? గోపాలకుడు, గోవిందుడు. అతడు గోవిందుడిని మీరు ఎలా పోల్చుకున్నారు? వాడు ఏ గోవు లేకుండా మీ ఇంటికి వస్తే నువ్వు ఎవరు బాబు అంటావు. మంద ద్వారానే పాలకుడు తెలియబడ్డాడు కదా. కనుకనే గోవుల ద్వారా తెలియబడుతున్నాడు గనుక గోవిందుడు, గోవుల్ని రక్షిస్తూ ఉన్నాడు గనుక గోవిందుడు. కానీ తన కిరణాలని గోవుల్ని మనకి లోకం వైపు పంపుతూ రోజు కనబడుతున్న గోవిందుడు ఎవరయ్యా అంటే
ఆ సూర్య భగవానుడే గోవిందుడు. అలా గోపతే అనే మాట ఎన్ని చోట్ల వేదం వాడిందో, గోపతే గోపతే అని. అందుకు ఆయనే గోపతి కూడా. గోపతి గోవింద శబ్దములు అలా స్వీకరించవలసింది. అలాగే గౌతమ, గొప్ప ప్రకాశ స్వరూపం అని అర్థం గౌతమ శబ్దానికి. అలాగే ఇంద్ర, వజ్రాయుధుడు ఇంద్రుడు అంటే తీవ్రమైన ప్రకాశం ఎలా ఉంటుందంటే అది భూమిని కూడా చీల్చగలిగేటువంటి వజ్రాయుధంలా ఉంటుందట, అంటే నాగలి మొదలైనవి. అందుకే అక్కడ గౌతమ శబ్దము, అక్కడ ఇంద్రుడు, ఆ హల్య, హలం అంటే నాగలి, ఆ నాగలి చేత దున్నబడితే హల్యం, దున్నబడని భూమి అహల్యం. అలాంటి దాన్ని దున్నించగలిగే సౌరశక్తి విశేషమే ఇంద్ర శబ్దం ద్వారా తెలియబడుతున్నది. ఇవి సంకేతార్థములు. అలాగని కథ లేదా అంటే కథ జరగలేదని అన్నాం, అది ఋషుల స్థాయిలో ఒకటి జరుగుతుంది. ఒక కథ ఋషుల స్థాయిలో జరుగుతుంది, దివ్యత్వ స్థాయిలో మరొక అర్థం ఉంటుంది. అది మనం గ్రహించుకుని దీన్ని గమనం చేసుకోవాల్సింది. అంతేకాదు ఇక్కడ ఇంకొక అర్థం, పురాణ కథలన్నీ సంకేతవాదాలేనా ప్రతీకవాదాలేనా, జరిగినవి లేవా అంటే జరిగినవి ఉన్నాయి, సంకేతవాదములు ఉన్నాయి. మరొక రహస్యం ఏంటంటే కథలుగా ఎందుకు చెప్పారంటే కొంతమంది పండితులు అంటారు సామాన్యులకు అర్థం కావడం కోసం కథలుగా చెప్పారండి అని. కొంతమేరకు అంగీకరించవచ్చు కానీ పూర్తిగా ఆ మాటను అంగీకరించలేం. కథలుగా చెప్పడంలో ఒక ప్రయోజనం ఉంది, ఆ కథలను వినడం వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఎందుకంటే కథలు విన్న వెంటనే ఒక చిన్న ఫలశ్రుతి చెప్తాడు, ఈ కథనైతే ఎవరు వింటారో వారికి దరిద్రం పోతుంది, పాపాలు నశిస్తాయి, ఇష్టసిద్ధి లభిస్తుంది చెప్తాడు. ఎందుకు అలా చెప్పాడు? అలా చెప్తే గానీ మనం వినమని చెప్పాడండి. ఎవడి తాపత్రయం అండి మనం వినాలని? ఋషిదా మన బతుకులు బాగుపడాలని వాళ్ళ తాపత్రయం, కానీ మనమేదో విని ఆహారం మెచ్చుకుని చప్పట్లు కొట్టాలని వాళ్ళ తాపత్రయాలు ఏం కావు. ఇక్కడున్న సంకేతార్థం ఏమిటి అంటే దేవతలు పరోక్ష ప్రియవాహి దేవాహ అని శాస్త్రం చెప్తున్నది. పరోక్ష ప్రియులట, నేరుగా చెప్తే వాళ్ళకి నచ్చదుట, తిప్పి చెప్తే సంతోషం. మనకు లోకంలో కూడా కవిత్వం అందుకే వినడానికి చాలా బాగుంటుంది రసజ్ఞులకి. ఎవరికి? రసజ్ఞులకి. వాళ్ళకి వినడానికి బాగుంటుంది. ఎందుకంటే కప్పి చెప్తే కవిత్వం, విప్పి చెప్తే విమర్శ అన్నాడు ఒక పెద్ద ఆయన. అందుకు అది లోపల కప్పి అందంగా చెప్పినప్పుడే కవిత్వం. అందుకే దేవతలను స్తుతించాలి, ఆ యజ్ఞ భాగమును స్మరించాలి అంటే యజ్ఞ ఘట్టములు, యజ్ఞంలో జరగవలసిన ప్రక్రియల్ని కథల రూపంలో చెప్తారు. ఇక్కడ ఆ కథలుగా చెప్పడం వల్ల పరోక్షంగా చెప్పినట్టు అవుతుందనమాట. ఆ కథల్ని మనం వినడం, చెప్పుకోవడం వల్ల పరోక్ష ప్రియులైన దేవతలు సంతోషించి ఆ విన్నవారికి చెప్పిన వారికి ఆయురారోగ్యాలు ఇస్తారు. ఇది అసలు పురాణ కథలు ఎందుకు అనేది చెప్పడం. అందుకు పురాణ కథలు ఎన్ని మార్లు వినాలండి? తెలుసుకునే వరకు కాదు, ఎప్పుడు వింటూ ఉండాలట. ఎందుకు? యజ్ఞం ఎప్పుడు చేయాలి? బతుకు బాగుపడాలనుకున్నప్పుడల్లా చేయాలి. అలాగే పురాణ కథలు కూడా ఎప్పుడు వింటూ ఉండాలి. వినడం వల్ల యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అది ఇక్కడ రోజు భోజనం చేస్తున్నట్టే రోజు ఆర్ష గ్రంథాలు అధ్యయనం చేయాలండి. ఇది కూడా ప్రధానమైన అంశం. అందుకు పురాణ కథల్లోని సంకేతములు చాలా చాలా ఉంటూ ఉంటాయి కనుక అక్కడ కనబడిన వాటిని పట్టుకుని ఇక్కడ అనద్దు. ఇంద్రుడు అనేది పరమేశ్వర స్వరూపమే, ఇది గ్రహించవలసినది. అని మహేంద్ర అయింది. తర్వాత ధనదహ, ధనములను ఇచ్చువాడు. ఇది చాలా ఇష్టమైన నామంగా ఉండొచ్చు. ధనదాయ నమః, అన్ని ధనములు సూర్యుడే ఇస్తాడండి. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసుహు అని వేదమే చెప్తున్నది. ఏది ధనము? కనుక అగ్ని, వాయువు, సూర్య, జలము ఇవన్నీ ధనములేగా. ఇందులో సూర్యుని కల్పించారు చూడండి. అందుకే శంకర భగవత్పాలు వారు తన యొక్క దిగ్విజయ యాత్ర చేసేటప్పుడు సూర్యుడే దైవము అనంటే అందులో మాకు సందేహం లేదు, కానీ సూర్యుడే దైవము అని ఒప్పుకోమన్నాడు. ఇక్కడ దైవము సూర్యరూపంగా కనబడుతున్నాడని బాగుంటుంది, కానీ సూర్యుడే బ్రహ్మము అని మేము పరిమితం చేయలేదు. బ్రహ్మము సర్వవ్యాపకము, సర్వత్రా ఉన్నది. సర్వత్రా ఉన్న బ్రహ్మమును మేము సూర్యుడిలోనే చూస్తున్నాం. ఈ విషయం ఎందుకు నేను చెప్తున్నామంటే ఈ రోజున ఇక్కడ ప్రస్తావన ఎందుకు వల్ల వచ్చిందంటే ఈ మధ్యకాలంలో మన మతాన్ని విమర్శించడానికి రకరకాల వేదికలు తయారయ్యాయి. సృష్టిలో సులభంగా తేలిగ్గా విమర్శించడానికి ఎవడైనా సిద్ధపడే మతం హిందూ మతం. ఎందుకంటే ఎవడేమన్నా పడ్డానికి ఓపిక అజ్ఞానము ఉన్నవాడు హిందువు గనక, ఇంకేమీ లేదు ఇక్కడ. అందుకే ఎవడు నోటుకొచ్చిన తిట్టినా రొమ్ము విరుచుకుని స్వేచ్ఛగా తిరగలడు హిందూ మతాన్ని తిరిగితే. ఇతర మతాన్ని ఒక్క మాట అంటే బతకనివ్వరు. అది మన ఔదార్యం, సంస్కారం అనుకుందాం, లేదా చేతకానితనం అనుకున్నా తప్పేమీ లేదు ఇక్కడ. ఒకడు అంటాడు, వాడు పెద్ద టీవీల్లో వచ్చింది, 40 ఛానల్స్లో వచ్చింది, ఇది అందుకు నేను చెప్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్లో విమర్శిస్తున్నాడు. మా మతంలో సూర్యుడిని సృష్టించాడు భగవంతుడు అంటావు, మీ మతంలో సూర్యుడే దేవుడు అంటాడు అని. అనగానే ఉంగామోసు అని వీడు అనుకుంటాడు. నిన్న మొన్న ఏ చదువు లేని కుర్రకుంక అప్పుడే అనుకుని దానిలోకి మారిపోదామని ట్రై చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి పనికొచ్చే మాట శంకరుడు చెప్తున్నాడు ఇక్కడ. భీషాస్మాద్వా తప్పవతే భీషోదయతి సూర్య. ఎవరి శాసన భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో అతడు పరమాత్మ అని చెప్పిన మనం సూర్యుడే పరమాత్మని ఎలా అంటాం అన్నాడు. మరి ఇంతవరకు మీరు మాకు సూర్యుడే పరమాత్మని చెప్తూ ఈ మాట ఎందుకు చెప్పారని మీరు వెంటనే అడగచ్చు. మేమనేది
ఆ పరమాత్మ యొక్క జ్యోతిని మేము సూర్యుని ద్వారా చూస్తున్నాం. అంతేగాని సూర్యుడు అక్కడికే పరిమితమని కాదు. మాకు దాని ద్వారా పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు కనుక దాని యందు మేము పరమాత్మను భావన చేస్తున్నాం. కానీ సర్వగ్రహ నక్షత్రాదుల్ని సర్వలోకాల్ని శాసించేవాడు పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు తేజస్సుని మేము సూర్యుని ద్వారా ఉపాసన చేస్తున్నాం. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అది మీకు తెలిస్తే ఎవడైనా సమాధానం చెప్తే వెంటనే చెప్పచ్చు. ఒక విగ్రహాన్ని మనం ఆరాధిస్తున్నామంటే విగ్రహమే దేవుడు అనేటటువంటి అవివేకం ఏ హిందువుకి లేదు. కానీ విగ్రహము ద్వారా దైవాన్ని ఆరాధిస్తున్నటువంటి వివేకం ప్రతివాడికి ఉన్నది ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సిన. ద్వారా అనేది తెలియట్లేదు మనకు, అది ఆలంబనం. ఇక్కడ స్పష్టంగా సూర్యుని యందు పరమాత్మ లక్షణములు కనబడుతున్నాయి కనుకనే మన సూర్యుని పరమాత్మగా ఆరాధన చేస్తున్నాం. అందుకు ఆయనే సర్వధనములు ఇస్తున్నాడు సూర్యరూపముగా. ఆయన నుంచే మనకు లభిస్తున్న పంచభూత వ్యవస్థ అంతా సూర్యుని నుంచే వస్తున్నది. అవునా లేదా? మనకు లభిస్తున్న జల వ్యవస్థ, వృక్ష వ్యవస్థ, అన్ని వాతావరణ వ్యవస్థ ఇవన్నీ ఆయన ఇస్తున్నాడు కనుక ఇవన్నీ ధనములు. ధనములంటే వెంటనే మనకు మెరిసిపోతున్న కాయిన్స్, నోట్ల కట్లో గుర్తు రావచ్చు. ధనములిచ్చువాడు చాలా సంతోషం అండి. కానీ ధనం అంటే ఏమిటండి? అది కూడా ప్రస్తావన. ఏది ధన్యతనిస్తుందో అది ధనం, అంతే కదా. ధన్యతనిచ్చేది ధనము. ఇప్పుడు ధన్యత అంటే ఏమిటో మళ్ళీ ప్రశ్న. నేను పెద్ద వేదాంతాల దాకా వెళ్ళను. కానీ ధన్యత అంటే నీకు ఎప్పుడు ఏది అవసరమో అది లభించడమే ధన్యత. ముందు మనం ప్రాక్టికల్గా మాట్లాడడం. ఆకలి వేసినప్పుడు ధనం ఏమిటి? మీరు ఆకలితో కొట్టుకుపోతుంటే ఇదిగో కట్ట అని ఎవడనిస్తే మహాకోపం వస్తుంది. అప్పుడు కావాల్సిన తిండే. ఆకలి వేసినప్పుడు అన్నము ధనము, దాహం వేసినప్పుడు జలము ధనము. ఒక్కసారి ఊహించండి, మనకు బోల్డ్ అంత అకౌంట్ ఉంది, చాలా డిపాజిట్స్ ఉన్నాయి, ఊర్లో నీటి చుక్క లేదు. మీరు కోట్లు పెట్టినా వాటర్ ట్యాంక్ వచ్చే అవకాశం లేదు. అప్పుడు మీరు ఎలాగో ఉన్నాయి కదా అని ఆ బీరువా ఓపెన్ చేసి ఒక నోట్ల కట్టలోంచి ఒక నోటు తీసుకుని నోట్లో వేసుకుంటే దాహం తీరుతుందా? తీరదు కదా. అప్పుడు కావాల్సింది ఏమిటి? జలమే. ఎవడు సృష్టించాడు అది? ఒక్కసారి నువ్వు తాగి జలమునందు ఏమున్నాయంటే అని రీసెర్చ్ చేస్తావు, కానీ జలాన్ని నువ్వు సృష్టించేవా? కాంతిని నువ్వు సృష్టించేవా? ఉన్నదాన్ని బట్టి పీకులాడుతూ ప్రపంచంలో నిన్ను మించిన వాళ్ళు లేడు అనుకునే పనికి వాళ్ళ అహంకారమే తప్ప సృష్టించిన భగవానుడి యొక్క అనుగ్రహాన్ని ఒక్కసారి పరిశీలించండి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తాడు, రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. దాహం వేసినప్పుడు గ్లాసు నీళ్లు చూస్తే అబ్బా ఎంత ఆనందం అండి. అప్పుడు అదే ధనం. అందుకే ధనమగ్ని ధనం వాయు ధనం సూర్య, అన్నీ ఇవే ధనములు అని చూపిస్తున్నాడు. అగ్నిధనము, వాయువు ధనము, జలము ధనము. ఈ ధనములన్నీ ఇచ్చిన వాడెవడు? ధనదహ. అది అంటే నీకు ఎప్పుడు ఏది అవసరమో అది ఇచ్చి ఆ అవసరానికి ధన్యత కల్పించినటువంటి వాడు గనక అది ధనము, అది ఇచ్చివాడు ధనదుడు కనుక ధనదాయ నమః అని మీరు నమస్కారం చేస్తే ఎప్పుడు ఏది అవసరమో ధనము తప్పకుండా ఆయన ఇస్తాడు. ఈ నామములన్నీ ఊరికి అనడం కాదు, స్పందింపజేస్తాయి. అందుకే విద్యారణ్యులు వారు చెప్తున్నారు, నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే అని ఒక మాట చెప్పారు ఆయన. అయ్యా, జడత్వం దేవతలకు లేదు, ఉంటే గింటే నీకుంటుంది కానీ ఆయనకి లేదని చెప్పాడు. ఇక్కడ జడత్వం మానవులకు ఉంటుందండి. ఎంత చెప్పినా రామ రామ నాకేమీ అర్థం కాలేదండి అంటారు. ఎందుకు? వారు జడత్వం. నన్ను 6:30కు వస్తాను, 8ంటికి లేపి తీసుకెళ్ళిపో అంటాడు ఒక ఆయన వచ్చే ముందే. ఆయన 8:30 వరకు ఉపన్యాసం చెప్తే 8:30కి లేపి తీసుకెళ్ళి పర్వాలేదు అంటాడు. అంటే అంతవరకు అసలు ఏమీ ఎక్కలేదు, వాడికి బాధ లేదు. వాళ్ళని జడులు అని అంటారు. ఏం చేస్తాం? కనుక జడత్వం మనుషులకుంటే ఉండొచ్చు కానీ భగవంతుడి జడత్వం లేదు. నేను ఎన్ని మార్లు పిలిచినా అతను వినలేదండి అంటాడు ఒకడు. నేను ఎన్ని మార్లు చెప్పినా ఆయన వినలేదండి అంటాడు ఒకడు. కలిసినప్పుడు అంటాడు, వచ్చే ఏడాది మీరు వచ్చేటప్పటికి భలే తయారవుతారండి అని. మళ్ళీ వచ్చే ఏడాది అలాగే ఉంటాడు. ఎందువల్ల? వాడికి స్పందించలేదు, సెన్సిటివిటీ లేదు. మనకు సెన్సిటివిటీ లేకపోవచ్చు కానీ దేవతలు పరమ సెన్సిటివ్. గుర్తుపెట్టుకోండి, దేవతట అలా పిలిస్తే అలా స్పందిస్తుందిట. ఆ స్పందన మనం గుర్తించలేం అంతే ఇక్కడ. కనుక సృష్టిలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా వేరే విషయం, కానీ నమ్మవలసిన వాళ్ళు దేవతలు మాత్రమే. ఎందుకంటే నీ స్పందన, నీ భావన, నీ పిలుపు వీటికి అనుగుణంగా స్పందిస్తారు. నిన్ను అనుసరించి వాళ్ళు కంపిస్తారు గనక వాళ్ళది అనుకంప, దయ. అనుకంప అనే వాటికి దయ అని అర్థం. నిన్ను అనుసరించి వాళ్ళలో కంపనం వస్తుంది, అదే దయ. అందుకు దయకి అనుకంప అని పేరుంది. సంస్కృతం తెలిసిన వారికి తెలుస్తుంది ఇది. కనుక అనుకంప వాళ్ళలో ఉంటుంది. దేవతలు స్పందిస్తారు, అందుకు పరమాత్మ తప్పకుండా స్పందిస్తాడు సూర్య రూపంలో. ధనదాయ నమః. ఎలా స్పందిస్తాడో మీకు 3 కథలు చెప్పుకున్నాం భారతం ఆధారంగా. నిన్నటి రోజున రమణ మహర్షికి జగదీశన్ అనే శిష్యుడు స్వయంగా సూర్యస్పందన తక్షణం అనుభవించిన విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఎప్పుడో చేసి 40 రోజులకి కాదు, తక్షణం. అది ఆ వెంటనే స్పందిస్తాడు భగవానుడు. అందుకు ధనదహ, కావలసిన ధనములు ఇస్తాడు. అంతే కదా. కాలహ అయం, మళ్ళీ కాలహ
ఈయన కాలస్వరూపుడు అన్నారు. అంతే కదా, ఇది మాట ఒప్పుకోక తప్పదు. కాలకర్త, కాలభర్త, సర్వము ఆయన. కాలము కలిగించువాడు, కాలము ద్వారా పోషించేవాడు. ఈ కాలస్వరూపం మరొక నామంలో మరింత వివరంగా చెప్పుకోవచ్చు. కానీ కాలము ఎవరి వల్ల ఏర్పడుతుంది, ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాలం ఆయన స్వరూపమే. కాలం అంటే నియతి అని అర్థంట. కలయతి నియతి ఇది కాలహ అని ఒక మాట చెప్పారు. నియతి, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలనో ఒక పద్ధతి, అది నియతి. ఆ నియతి, ఆ పద్ధతి పరమాత్మ ఏర్పరిచినది. ఆ నియతిని అనుసరించి అన్ని జరుగుతుంటే ఆ నియతిని ఏర్పరిచిన వాడు కాలుడు. అది తెలుస్తుంది. ఆ కాలుడు ఎవరు? ఆయనే కాలస్వరూపుడు. మనం ఏ ముహూర్తం పెట్టుకోవాలన్నా, కాలాన్ని గణనం చేయాలన్నా ఎవరు ఆధారం మనకి? సూర్యభగవానుడే కదా. ఆయన ఉదయాన్ని ఆధారం చేసుకునే సర్వకాల గణన చేస్తున్నాం. కానీ కాలస్వరూపుడు ఆయనే అన్న అక్కడ. అంతే కదా. యమహ తర్వాత మాట వచ్చింది. యమ శబ్దానికి అర్థం తెలిస్తే నమస్కారం చేసుకుంటాం. గోల లీల చెయ్యం. దేవతల నామాలు తీసుకుని గోలలో లీలలో చేసే వాళ్ళకి తర్వాత భయంకరమైన గోల పెట్టాల్సి వస్తుంది నరకలోకంలో. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ఓహో నా మీద నవ్వేవా, ఏడు చేస్తానంటాడు. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనుభవించాలని. పాపం నవ్వుతూ చేస్తారట, అనుభవం ఏడుస్తూ అనుభవిస్తారట ఇక్కడ. అందుకు దేవతల నింద పనికిరాదు. యముడు మనకి స్పష్టంగా చెప్తాయండి గ్రంథాలు, మన బుర్ర పెట్టాలి. విష్ణు శాస్త్రం పుణ్యం వస్తుందని చదివేవాళ్ళు లలితా శాస్త్రం శుక్రవారం కుంకుమ పూజకి వెళ్తానండి, బయలుదేరండి. ఒక్కటి స్పృహ ఉండదే ఆ శబ్దంలో ఏం చెప్తున్నాడని. ఏమిటండి, గాడిదలు గంధం చెక్కలు మోస్తున్నట్టు తిరగడమే తప్ప ఒక్క నామాన్ని స్పృహలోకి తెచ్చుకోం. బాధాకరమైన అంశం. మరి విష్ణు శాస్త్రంలో నియమో యమహ అని చెప్పాడు అక్కడ. నియమము యముడు ఆయనే అన్నాడు. అదే ఇక్కడ జీవుని చూపిస్తున్నారు. ఈయన పరమేశ్వరుడే యముడు. యమ అంటే అర్థం ఏమిటి? యోగంలో మొట్టమొదటిది అదే. అష్టాంగ యోగంలో మొదటిదేది యమ నియమాసన అని, యమము. అది అందరికీ కావాల్సిందే. సృష్టిలో ఏది సాధించాలని యమం ఉండాలి. ఒక రెగ్యులేటర్ అది ఉండాల్సిందే కదా, లేకపోతే ఎలాగా? భూమి ఎలా ఉండాలి, ఒక నియమం ఉందా లేదా? జలం ఎలా ఉండాలి, వాయువు ఎలా ఉండాలి, ఒక నియమం ఉందా లేదా? సృష్టిలో ప్రతిదానికి ఒక నియమం ఉంది. భూమి ఎక్కడ ఎంత దూరంలో ఉండాలో అంత దూరం ఉంది. కొంచెం దగ్గరికి జరిగిన ప్రమాదమే సూర్యుడికి, కొంచెం దూరం జరిగిన ప్రమాదమే సూర్యుడికి. అవునా లేదా? ఆ నియమం ఎవడు పెట్టాడు? మనం ఆయన పెట్టిన భూమి మీద ఉంటున్నాం కానీ మనం భూమిని పెట్టు కూర్చోలేదు. గుర్తుకొట్టుకోండి. ఇల్లు అయితే కట్టు కూర్చున్నాం కానీ భూమిని మనం తయారు చేసి కూర్చోలేదు. అది ఉండాల్సిన ప్లేస్లో ఉంది కనుక మనం హాయిగా ఉన్నాం. మళ్ళీ అది ఎక్కడుంటే మన బతుకులు ఉంటాయో అక్కడ ఉంచాడు భగవానుడు. అది ఆయన సరదాగా కాస్త దగ్గర జరుపుకున్నా మన బతుకులు ఉండవు, మాడిపోతాం. కొంచెం దూరంగా జరిగినా గడ్డగట్టుకుపోతాం. అంతే కదా. ఉండాల్సిన దూరంలో ఉంచాడు ఆయన. ఇలా ఉంచిన వాడెవడు? ఆ రూల్ దాటకు. ప్రతి గ్రహానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు ఆయన. పెట్టాడే లేదా? మన ట్రాఫిక్ రూల్స్ గీస్తే వాహనాలు సరిగ్గా నడపం. కానీ గ్రహాలన్నీ భగవానుడు కనబడకుండా గీసిన ట్రాఫిక్ రూల్స్ను అనుసరించి తిరుగుతున్నాయి. అక్కడ కొంచెం తప్పేయే ప్రమాదమే. వాటి కక్షల్లో అవి తిరుగుతున్నాయంటే ఎవరి వల్ల? అసలు వస్తువుని ఇక్కడ పెట్టాలంటే ఆధారం ఉండాలి కదండి. మరి భూమి ఎవరు ఆధారం చేసుకుని అక్కడ ఉన్నది? అంతేగా తిరగడం ఎవరిని ఆధారం చేసుకుని తిరుగుతోంది అంటే ఎవడి కర్షణ శక్తి చేత ఇది ఆధారపడిందో చూస్తే ఆ పరమాత్మ యొక్క ఆ కర్షణ శక్తి సూర్యుని ద్వారా వస్తూ ఈ భూమిని ఎక్కడుంచాలి అక్కడ ఉంచింది, ఏ గ్రహాన్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచింది. ఆ యమము ఏర్పరిచి తన కంట్రోల్లో పెట్టుకుంది. కంట్రోల్లో పెట్టుకుని నడిపిస్తుంది మళ్ళీ నిజంగాకి. అందుకే ఆ కర్షణ శక్తి ఆయనకు ఉన్నది, భూమికి ఇచ్చాడు కనుక మనం ఇక్కడ నిలబడుతున్నాం. అందుకే కర్షణ శక్తి కలిగిన ఆ భగవానుణ్ణి కృష్ణుడు అని కూడా పిలుస్తున్నాం. ఆ కృష్ణేన సవిత, ఆ కృష్ణేన సవిత రెండు శబ్దములు ఉన్నాయి. అందుకే ఉద్ధృతాసి వైదేవి కృష్ణేన శతబాహునా వేదమంత్రం, భూదేవికి సంబంధించిన మంత్రం ఇది. అమ్మా నువ్వు ఎవరి చేత ఉద్ధరింపబడ్డావంటే శతబాహువులు కలిగిన కృష్ణుని చేత ఉద్ధరింపబడ్డావు తల్లి అన్నాడు. శతబాహువులు అంటే అనంత బాహువులు. తన అనంతమైనటువంటి ఆకర్షణ శక్తి చేత ఈ భూమిని ఉద్ధరించి పెట్టిన కృష్ణుడు ఎవరయ్యా అంటే ఆయనండి. అందుకే కృష్ణుడిగా గోవిందుడిగా ఎలా దర్శించాలో ఇప్పుడు తెలిస్తే కృష్ణుడు అర్జునుడికి ఎందుకు ఆయన్ని చూస్తే నన్ను చూసినట్లు అని చెప్పాడో అర్థమైపోతుంది. ఇక్కడ చూడవలసిన తీరు అదొక్కటే. అదే ఐ ఓపెనింగ్ అంటే మరొకటి ఏం లేదు. చూడాల్సిన కన్ను తెరిస్తే చూడాల్సిన విధానం తెలిసిపోతుంది మనకి. ఇక్కడ ఆ పద్ధతి అంత చక్కగా చూపిస్తున్నాడు కనుక ఆ విధంగా మనం చూడగలగాలి. కానీ యమము అనగా రెగ్యులేషన్. మన ఫ్యాన్ ఉంది, రెగ్యులేటర్ ఉంటుంది ఎప్పుడు ఎంత అవసరమో. అలాగే ప్రపంచానికి ఒక రెగ్యులేషన్ తనంత తాను ఈ విశ్వపు యొక్క సిస్టంలో ఇన్బిల్ట్గా ఉంది. అది తనను తాను కంట్రోల్ చేసుకునే సిస్టమ్ ప్రపంచంలో ప్రతి దానిలో ఉన్నది. ఏది ఈ చెయ్యున్నది ఎంతవరకు సాగాలో అంతే. ఎవడు పెట్టాడిది? ఆ నియమం.
అలాగే జలము, ఇవన్నీ కూడాను. అందుకే యతో ధర్మాని ధారయన్ అని వేదం చెప్తుంది. ధర్మములంటే విశ్వనియమములు, విశ్వనియమములు, యూనివర్సల్ లాస్, యూనివర్సల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ విశ్వానుకున్నటువంటి నియమ ప్రవక్త ఎవడు? విశ్వ నియమ ప్రవర్తకుడు ఆ మహానుభావుడు. ఆయన ఈ నియమములను ప్రవర్తింపజేస్తున్నవాడు కనుక ప్రపంచంలో రెగ్యులేటర్. ఏలాగా రెగ్యులేటరు? కాల రూపంలో యమిస్తూ ఉంటాడు. కాలహ యమహ పక్కన పెట్టాడు. కాలం మనం ఏదో అనుకుంటాం కనిపించదు కదండి అని, కానీ కనిపించని కాలమే అసలు ప్రధానంట. అందుకు మనం చూస్తున్నటువంటి ఈ 3 డైమెన్షనల్ ప్రపంచంలో అంటే పొడుగు, ఎత్తు, వెడల్పు, ఈ 3 డైమెన్షనల్ ప్రపంచంలో ఇదే అనుకుంటూ ఉంటే 4th డైమెన్షన్ ఇస్ ద టైం అనేటటువంటి ఐన్స్టైన్ మాటను మనం గతంలో ఇక్కడ అరణ్యపర్వం చెప్పినప్పుడు చెప్పాను నేను. గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ నాకు గుర్తుంది, అదేం చేస్తాము. మొత్తానికి కాలం అనేది ఒకటి ఉంది, దీనన్నిటికీ ఆధారం. ఆ కాలం ప్రతిదాన్ని యమిస్తుంది, ఇది తెలుసుకోవాల్సింది. ఇవాళ మనం నవ్వుతో పాపం చేసాం, మనం మర్చిపోయాం. ఏదో కష్టపడో ఎవడో చెప్పినా పుణ్యం చేసాం, మనం మర్చిపోయాం. కానీ ఆయన గుర్తుపెట్టుకుంటాడు, కాలరూపుడే. ఇవాళ విత్తనం పెట్టాం, మర్చిపోయాం, ఎప్పుడో అది మొలకెత్తుతుంది. ఎప్పుడు అనేది ఎవరికి తెలుసు? ఆ సిస్టమ్ ప్రపంచంలో దాగి ఉన్నది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఎప్పుడు అది చెయ్యాలో చూసుకుంటూ ఉంటాడు. అది కాలమే యమ, రెగ్యులేట్ చేసి నడిపిస్తుంటాడు. ఒక రెగ్యులేటర్ ఉన్నాడు, ఒక అబ్జర్వర్ ఉన్నాడు, మర్చిపోవద్దు. ఆ అబ్జర్వర్, ఆ రెగ్యులేట్ చేసేటువంటి నాయకుడే కాలహ యమహ అని చెప్పారు. ఆడ తర్వాత సోమహ అపాంపతి, 2 మాటలు. సోమహ, సోమహ, ఈయనే సోముడండి అంటే చంద్రస్వరూపుడు అని అర్థం చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. నమ సోమాయ చ రుద్రాయ చ అక్కడే వస్తున్నది. ఈయనే సోముడు అని. అంతేగా సోమము అంటే రసస్వరూపము అని అర్థం. ఈయన సోముడు, రసస్వరూపుడు అంటే హ్యూమిడిటీ, తడి, తేమ అది కలిగించేవాడు ఈయంట. సూర్యుడు తడి కలిగిస్తాడు కూడా. ఆయన వల్ల తడి కలుగుతుంది, తడి ఎగిరిపోతుంది, రెండూ చేస్తాడు. అంటే అగ్ని సోమాత్మకుడుగానే సూర్యభగవానుడు ఉంటాడు ఇక్కడ. అగ్ని ఆయనదే, సోమము ఆయనదే, 2 స్వరూపములు ఆయనవే అంటాడు. కనుకనే తానే కొన్ని కాలముల యందు రసస్వరూపుడుగా ఉంటాడు. ఆ రసస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు సోముడు. అలా ఉంటూ అపాంపతి, అపాంపతి, ఆపస్సు అంటే జలము అని అర్థం. అపాంపతి అంటే జలమునకు పతి అని అర్థం. జల వ్యవస్థ నియమించేవాడు ఆయన. ఆయన వల్లనే జలం రావాల్సిందే. మనం అనుకునే పర్జన్యములు, మేఘములు అన్నీ సూర్యుని వల్లే నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ సైన్స్ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక సూర్యకిరణాల వల్లే వృష్టి ఏర్పడుతుంది. నేను కొత్తగా చెప్పక్కర్లేదు, అందరికీ అనుభవమే, కాస్త విజ్ఞానం తెలిస్తే చాలు. కనుక వర్షకారకుడు సూర్యభగవానుడే. ఆయన వల్లనే వర్షాదులన్నీ లభిస్తాయి. జలప్రదాత, జల వ్యవస్థా నియామకుడు అపాంపతి, జలములకు నియామకుడు. అపాంపతి అంటే నిజానికి దేవతల పరంగా ఎవరి పేరిది? వరుణుడు. వరుణునికి అపాంపతి, నీటికి అధిపతి వరుణుడు అన్నారు. నీటికి అధిపతి, అగ్నికి అధిపతి, ఇవన్నీ ఉన్నాయి. అలాగే నీటికి అధిపతి ఆయన, మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా అయిందండి వరుణదేవుడు. ఈ వరుణుడు ఎవరు? ఆ సూర్యుడే. అందుకే సాయంకాలం వచ్చేటప్పటికల్లా తేమకి, ఆర్ద్రతకి ఆ రాత్రి ప్రధానం. అందుకు మంచు కురవడం కానీ, తేమ రావడం కానీ రాత్రి ఏ వస్తువు పొడిబారదు, తడికి ప్రధానం. అందుకే వరుణుణ్ణి సాయంకాలం వరుణోపస్థానంలో సంధ్యా సమయంలో మనం చెప్పుకుంటాం. అందుకు వరుణుడు, అపాంపతి అంటే వరుణుడు. మొత్తానికి ఇప్పుడు చెప్పిన తీరు చూడండి. మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో యపాంపతి. కనుకనే ఈయనే వరుణుడయ్యా. అపాంపతి, సోముడు, రెండూ కూడా మనం జలస్వరూపంగా భావించి వరుణుడు అని చెప్పాలి. ఇక్కడ మరొక అందం ఉంది, మళ్ళీ వెనక్కి రండి. ఆ అందం చూడండి, ఆశ్చర్యపోతాం. మహేంద్ర, ధనద, కాలో యమ, సోమో అపాంపతి, 4 తీసుకోండి. ముందు మహేంద్ర, ఇంద్రుడు. ఇక్కడ మనం పరిశీలిస్తే ఇంద్రుడు ఏ దిక్కుకి అధిపతి? ఇంత చక్కగా పలకాలి. ఇంద్రుడు తూర్పు దిక్కుకి అధిపతి. మనకు దిక్కులున్నాయో తెలుసు కదా, అంత దిక్కులేమిటో తెలియలేంత దిక్కులేని స్థితిలో ఎవరూ లేవు మనం. అందుకు మన దిక్కులన్నీ 8 దిక్కులు, కానీ ప్రధానంగా 4. మిగిలిన విదిక్కులు, విదిశలు. కానీ ప్రధానంగా 4 దిశలే కదా. మనం సంధ్యా సమయంలో చేసుకున్న నమస్కారం కూడా 4 దిశలే ప్రధానం. తర్వాత ఊర్ధ్వము, అధ, అది వేరే విషయం. కానీ ప్రధానంగా 4 కదా దిశలు. ఈ 4 దిశల వల్ల ఏర్పడిన విదిశలు. కానీ ప్రధానంగా 4 దిశలు. 4 దిశల్లో మొదటిది సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో అది ప్రధానం. అసలు సూర్యుడు లేకపోతే దిక్కులే తెలుసా? అందుకే నమో హిరణ్య బాహ వేసేనాన్యే దిశాంచపతయే నమః. దిక్కులకు పతి సూర్యుడు. ఎలా అయ్యాడండి? తెలివి ఉంటే తెలుస్తుంది. ఏదైనా రాత్రిపూట మీరు ఎవరైనా ఏదైనా ఊరికి వెళ్ళారనుకోండి, ఒకవేళ ఏదైనా అనుష్ఠానం చేసుకునే అలవాటు పొరపాటునుంటే మీరు అక్కడ తూర్పు దిక్కును తిరిగి జపం చేసుకోవాలనిపిస్తే మీరు ఆ గృహస్థుని అడుగుతారు, తూర్పు ఎక్కడుందండి అని అడుగుతారు. ఎందుకంటే తెలుసుకోలేకపోతున్నారు.
అదే పొద్దున వెళ్ళారనుకోండి అడగక్కర్లే. ఎందువల్ల? భగవానుడు ఉదయించాడు కనుక తూర్పు ఏర్పడింది. ఆయన ఉదయం వల్లే తూర్పు ఏర్పడింది. నిజానికి తూర్పును సూర్యుడు ఉదయించును అనే కంటే సూర్యుడు ఉదయించినందే తూర్పు. ఇది తెలుసుకోవాల్సింది. ఆయన ఉదయించాడు, ఎప్పుడు కూడా ఆ దిశలోనే ఆయన ఉదయిస్తున్నాడు. ఆయన తూర్పును ఉదయిస్తే మిగిలిన 3 దిశలు డిసైడెడ్. ఆయన తయారయ్యాక ఇవి తయారవ్వలే. ఆయన తూర్పును వచ్చాడనగానే మిగిలిన 3 దిశలు ఏర్పడిపోయాయి వాటంతటవే. కానీ దిక్కులన్నీ ఎవరి వల్ల ఏర్పడ్డాయి? ఆయన వల్లే. ఆయన లేకపోతే దిక్కు లేదు మనకి. కనుక మనకి నిజమైన దిక్కు ఆయనే, లేకపోతే దిక్కులేని వాళ్ళం అయిపోతాం. ఆ మాట చాలు. ఇక్కడ దిక్కులు ఇచ్చిన దేవుడు ఆయన. ఆ దిక్కుల్లో మొట్టమొదటి దిక్కు తూర్పు. దానికి ఎవరు అధిపతి? ఇంద్రుడు. తర్వాత తూర్పు తర్వాత మాంగళిక దిశలు తూర్పు ఉత్తర. అంటే మిగిలిన అమంగళములు కాదు, అవి మరికొన్ని పనులకు మంగళములు. 2 దిశ. తూర్పు తర్వాత ఏమిటి? ఉత్తర దిశ. తర్వాత దక్షిణ దిశ, పశ్చిమ దిశ. వీటి నాయకుల పేర్లు తెలుసు కదా. మొదటిది తూర్పు దిశకి నాయకుడు ఇంద్రుడు, మహేంద్ర. ఉత్తర దిశకు నాయకుడు కుబేరుడు. కుబేరుడు ధనములకు అధిపతి, ధనదహ. అందుకు ఉత్తర దిశకి ధనదహ అది వచ్చింది. మహేంద్రో ధనదహ అంటే తూర్పు దిక్కు ఉత్తర దిక్కు 2 చెప్పారు. ఉత్తర దిక్కు కుబేరుడు, ధనదుడు. అర్థమైంది కదా. ఇక దక్షిణ దిశ. దక్షిణ దిశ ఎవరిది? యముడు. అందుకు కాలో యమః దక్షిణ దిశ. ఇక వరుణుడు ఏ దిశకు అధిపతి? పశ్చిమ దిశకు వరుణుడు అధిపతి. అందుకే సోమో అపాంపతి, పశ్చిమ దిశకు వరుణుడు అధిపతి. ఇప్పుడు మహేంద్రో ధనద కాలో యమ సోమో యపాంపతి అనగానే తూర్పు ఉత్తర దక్షిణ పశ్చిమ దిశలకు అధిపతి అయిన సూర్యుడికి నమస్కారము స్పష్టం చేశారు. ఇక్కడ అంటే ఒక్క సూర్యుడే ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క స్వరూపముగా ఉంటూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. కనుకనే ఇప్పుడు చెప్పబడిన వాళ్ళు దిక్పాలకులు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. అందుకే ప్రాతకాలంలో నిద్ర లేచిన వారు దిక్పాలకులను స్మరించాలి. అసలు ఏం చేయాలో చెప్పండి అని ఒకడు అడిగారు ఈ మధ్య. చెప్పినవన్నీ చేసేస్తున్నట్టు. చాలా సంతోషం. ప్రాతకాలంలో లేవడం మొట్టమొదట, ఆ పక్క మీద గురువుల్ని పెద్దల్ని స్మరించుకుంటూ ఆ దిక్పాలకులు స్మరించుకోవాలి. చాలా ప్రధానం. ఎందుకంటే మనకు దిక్కు లేకపోతే మహాప్రమాదం. ఎటో ఇప్పుడు దిక్కు వైపు వెళ్తారు కదా, ఏ దిక్కుకి వెళితే ఆ దిక్పతి పాలిస్తే చాలు మనకు. అందుకే దిక్పాలకులను స్మరించాలి. అయితే ఇందరు దిక్పాలకులు ఆ పరమేశ్వరుడి స్వరూపమే అని గ్రహించి చేయాలి. కనుకనే దిక్పాలకులందరినీ ఒక పద్ధతిలో ఒక్క వాక్యంలో పెట్టాడు అగస్త్య మహర్షి. ఇప్పుడు తెలిసింది కదా, ఊరకనే ఏవో కొన్ని నామాలు పెట్టి తయారు చేయలేదు ఆదిత్య హృదయం. ఒక నామం వెనక ఒక నామం పెట్టడంలో ఎంత ఔచిత్యం ఉన్నది. అది ఋషి యొక్క దృష్టి. ఋషులు అలా చూస్తారు. అందుకే మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో హ్యపాంపతి. తర్వాత పితరో వసవ సాధ్యా హ్యస్వినౌ మరుతో మను. ఇది నిజానికి పితరో పితరః వసవః సాధ్యాః అశ్వినౌ మరుతః మనుః. ఇవి నామములు. హి అనేది కదా అనే భావంలో వాడతారు. ఒక్కొక్కసారి వాక్య పూరణం కోసం వస్తూ ఉంటుంది. కానీ పితరః అన్నప్పుడు పితృదేవతలు అంటే మనకి ఇందరు దేవుళ్ళు లేరనమాట, అన్నీ ఒక్కడే అనమాట. ఆ ఒక్కడే సూర్యుడు అనమాట. ఇది తెలిసింది. అందరి దేవతలు కలుపుతున్నాడు ఇక్కడ. కలుపుతా ఆయన స్వరూపాన్ని ఇక్కడ చక్కగా ఆవిష్కరిస్తున్నాడు. పితరః పితృదేవతల స్వరూపుడితడే. ఈ మాట చాలా గొప్ప విశేషం. ఎందుకంటే పితృదేవతలను ఒక వ్యవస్థ ఉన్నది. హిందువులకు ఉందండి. హిందువులకు కాదు, పితృదేవత వ్యవస్థ ఉంది. మన గతంలో చెప్పుకున్నట్టే దేవతా వ్యవస్థ ఒకటి ఉంది. అది ఉందని తెలుసుకున్నారు మన హిందువులు. అది కానీ దేవతా వ్యవస్థ తెలియని వాళ్ళు తరించే అవకాశం లేదు. అందుకే దేవతలేంటో తెలుసుకుని వాళ్ళని ఆరాధించే పద్ధతులు తెలుసుకుని మనకు తెలియజేసిన హిందూ మతంలో పుడితేనే ఇహము పరము పరమార్థము. అది భాగ్యము. ఆ ఋషులు ఇక్కడ తెలియజేశారు మనకి. అలాంటి దానిలో పుట్టు కూడా పక్కతో పట్టడం ఉన్నదే. అది మన దగ్గరున్న రత్నాలు పట్టుకుని ఉంటే ఎవడో దొంగొచ్చి ఏమిటా చిల్లపింకలు మోసుకుని తిరుగుతున్నావు అన్నట్ట. వాడు అన్నాడు కదా అని వాడు చాలా కన్విన్సింగ్గా చెప్పాడు. ఎలా చిల్ల పెంకులో రుజువు చేశాడు. నీకు రక్త పరీక్ష చేత కాదు గనక వాడు చిల్ల పెంకులు అన్నాడు గనక నువ్వు ఈ రత్నములన్నీ పారేసి వాడిచ్చిన భిక్షాపత్రం పట్టుకుని బయటకు పోయినట్లుగా హిందూ ధర్మంలో పుట్టిన మనం ఇది రత్నాలు తెలుసుకోలేకుండా బిచ్చగాళ్ళు అయిపోతున్నాం. మన ప్రారంధం. ఎవడో వస్తాడు నీకు శుభార్త చెప్తానంటాడు, స్వస్థతలు ఇస్తానంటాడు. వాడిచ్చే స్వస్థత ఏమిటి? అన్ని స్వస్థతలు ఇవ్వగలిగే సూర్యుడిని ఉపాసించే సంస్కృతం అనుకుండగా పరాయి వాళ్ళు పంపించే డబ్బులు అందుకుంటూ దాంతో బతుకుతూ ఆ జీతం రాళ్ల కోసం మన వాడికి 100 పొందితే మనకు రూపాయి ఇచ్చి మార్చేటువంటి వాడా ధర్మాన్ని చెప్పేది మనకి ఇక్కడ. అలాంటి వాళ్ళక మనం ఇక్కడ ఆహ్వానాలు పలుకుతున్నాం. మనం సంస్కృతి ఏర్పరచుకున్న ఔదార్యం, విశాలత, వాటిని దుర్వినియోగం చేసుకున్న దుష్టశక్తుల్ని ఆదిత్యుడే పరిహరించుగాక. ఎందుకంటే ఒక మహాదుష్టశక్తి 20 చేతులతో 10 తలలు వేసుకుంటే దాన్ని సంహరించడానికి ఆదిత్య హృదయాన్ని స్వీకరిస్తున్న రామచంద్రమూర్తి మనకు శరణ్యం. అక్కడ సందర్భం ఇది.
అసురత్వ నాశనం కోసం ఆదిత్య హృదయం గనకనే భారతదేశాన్ని అలుముకుంటున్న అసురత్వాన్ని నశింపజేయడానికై ఆదిత్య హృదయాన్ని మనం అందరం కలిసి ఇక్కడ ఉపాసన చేసుకుంటున్నామనే భావనతో వ్యక్తపరుచుకుంటున్నాం ఇక్కడ. కనుక దేవతా వ్యవస్థ అలా అనేక రకములుగా ఉంటుంది. అసలు దేవతలు అంటే మనం చెప్పుకున్నాం పరమేశ్వరుని యొక్క శక్తులే దేవతలు. మనకి ఇంద్రియములు ఎలాగో పరమాత్మకి దేవతలు అలాగా అని. అలా పరమేశ్వరుని యొక్క శక్తులు లోకరక్షణ కోసం వివిధ రూపాలతో ఉంటూ ఉంటారు. ఈ దేవతలు అజానజ దేవతలు, కర్మదేవతలు, రకరకాల పద్ధతులు ఉన్నాయండి. అందులో పితృదేవతా వ్యవస్థ అని ఒక దేవత ఉన్నది. ఈ పితృదేవతలు దేవతలకు కూడా పూజ్యులు తెలుసుకోవాల్సింది. దేవపితరులు, మనుష్య పితరులు అని వివిధ భాగములు మనకు పురాణాలు చెప్తారు. పెద్ద విజ్ఞానం, వినే ఓపిక ఉండాలి, చెప్పే తీరుకుండాలి. కానీ ఎంత అద్భుతమైన విజ్ఞానమో తెలుసా. అవి చెప్తే కొందరు భయంట. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు చెప్తే రోగం వచ్చేసిందని భయపడడం ఎలాంటిదో, శాస్త్రం చెప్పినటువంటి జాగ్రత్తలకు భయపడకూడదు, జాగ్రత్త పడడం కోసం పెద్దలు చెప్తారు అవి. అందుకు పితృదేవత వ్యవస్థ మనకి గరుడ పురాణంలో, విష్ణు పురాణంలో, భారతంలో, హరివంశంలో చాలా చాలా చెప్పబడుతున్నాయి. పితృదేవత వ్యవస్థ అది. ఈ పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మన శరీరం క్షేమంగా ఉంటుంది, సంతానం క్షేమంగా ఉంటుంది. అది ముఖ్యమైన అంశం ఇది. అందుకే పితృదేవతలు ప్రధానంగా మనకు చెప్తున్నారు. దేవ, పితృ, ఋషి, 3 దేవతల రుణం తీర్చుకోవాలి, పితృదేవతల రుణం తీర్చుకోవాలి, ఋషుల రుణం తీర్చుకోవాలి. ఈ 3 రుణాలు తీర్చుకోని వాడికి ఇహము లేదు, పరము లేదు, పరమార్థము లేదు. ఇది చాలా ప్రధానమైనది. అందుకు పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసమే వివాహంట. ఇది ప్రధానంగా చెప్తున్నారు. అందుకు సత్సంతానం ద్వారా పితృదేవతల రుణం తీర్చుకోవాలి. సంతానదులు లేకపోయినా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొత్తానికి ప్రతి మనిషికి పితృదేవతల పట్ల కర్తవ్యం ఉంది. పితృదేవతలు అంటే మన తల్లి, తండ్రి, తాతలు మాత్రమే కాదు. కాదన్నాం కనుక వాళ్ళ దేవతలు కాదన్నది, అది మహాపాపం. ఇక్కడ వీరు వాళ్ళని మాతృ పితృ దేవతలు, నిజాన్ని మాతాపిత కలిసే పితృశబ్దం ఇక్కడ. కనుక పితృశబ్దం అంటే తల్లిని తండ్రిని ఇద్దరినీ తెలియజేస్తుంది. ఏమండి పితృకర్మ అంటారు కానీ మాతృకర్మ ఎందుకంటే అనద్దు. మాతాచ పితాచ పితరవు, ఉభయులకి సంబంధించిన కర్మ ఇది. కానీ పితృకర్మలు చెయ్యడం వల్ల అంటే మన తల్లిని మన తండ్రిని గౌరవించడం వల్ల ఆనందించి అనుగ్రహించే దేవతలు కొందరున్నారు. వారి పేరు పితృదేవతలు. ఇది తెలుసుకోవాల్సింది. పైగా జీవుడికి ఈ శరీరం ఉన్నంతసేపు తాను చేయడానికి పనికొచ్చే వెహికల్ తిరుగుతూ ఉంటుందండి. ఈ శరీరం పోయి వెహికల్ ఉండదు, తిరగడానికి శక్తి ఉండదు. ఇవి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియకుండా ఆత్మ గురించి, వేదాంతం గురించి, యోగం గురించి మాట్లాడుతూ ఉంటే పునాది లేకుండా మేడ కట్టాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ముందు ఇవి లేవు. దేవపితృ ఋషి రుణం తీర్చుకొని వాడికి అసలు పరమార్థం లభించదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా ప్రధానమైన అంశం. అందుకే ఇవి చెయ్యండి, ఇదే జ్ఞానాన్ని, శాంతిని అన్నింటినీ ఇదే ఇస్తున్నది. ఇవి చెయ్యకపోతేనే ఎక్కడలేనా శాంతులు. అందుకే దేవతల పట్ల, పితృదేవతల పట్ల, ఋషుల పట్ల మన కర్తవ్యాన్ని మనం పాటించవలసిన అవసరం ఉన్నది. అందుకే పితృదేవతల పట్ల ప్రవర్తించవలసిన విధానాన్ని పెద్దలు మనకు చెప్పారు. అది జీవితో వాక్యకరణం, బ్రతుకున్నంతకాలం వాళ్ళ మాటలు వినడం. తర్వాత తదనంతరం ప్రత్యబ్దం భూరి భోజనాత్ అని చెప్పినట్లుగా శ్రాద్ధాది కర్మలు చేయడం, వాళ్ళు మరణానంతరం చేయవలసిన కర్మలు. అంతేకాదు తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు కూడా మన పితృదేవతలను ఆరాధించే పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తెలియకపోతున్నాయి మనకి. పితృదేవతలను ప్రతివాడు ప్రతిరోజు నమస్కరించుకోవాల్సిందే. ఈ పితరులు రకరకాలుగా ఉంటూ ఉంటారు. అది పితృదేవతా వ్యవస్థ మొత్తం 33 గణాలతో ఉంది. పితృదేవతా వ్యవస్థ అదొక వ్యవస్థ. వాళ్ళ పేర్లు మనకి చాలా విస్తారంగాను, ఆ పితృదేవతలు, వాళ్ళ మానస కన్యలు, ఇవన్నీ హరివంశంలోను గరుడ పురాణంలోనూ చాలా విస్తారంగా ఉన్నాయి. ఇవన్నీ వేదంలో చెప్పిన అంశములే. కానీ ప్రధానంగా పితృదేవతలను విభజిస్తే అగ్నిశ్వాత్త, బర్హిషద, ఆజ్యపాస్, సోమపాస్తథా వ్రజంతు తృప్తిం శ్రాద్ధేస్మిన్ పితరస్తర్పితామయా అని చెప్తారు. ఇక్కడ పితృదేవతలు అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, ఆజ్యపులు, సోమపులు అని చెప్పబడుతూ ఉంటారట. పితృదేవతలు ఈ విధంగా ఉంటారు. అందుకే పితృదేవతారాధనలు కూడా వసురుద్రాదిత్యులు అని మాట్లాడుతుంటాం. ఈ వసురుద్రాదిత్యులు కూడా సూర్యమండలం ద్వారా లభించే భగవత్ స్వరూపాలే. ప్రతి వాడికి ఈ శరీర పతనానంతరం వాడి కర్మకనుగుణంగా ఏ శరీరం రావాలో నిర్ణయించేటటువంటి డిపార్ట్మెంట్ పితృదేవతా వ్యవస్థ. అందుకు వారు ఆ జీవుడికి ఏ శరీరం ఏ కర్మకు అనుగుణంగా రావాలి, ఎప్పుడు వాడికి ఏ ఆహారం ఇవ్వాలి, ఇవి చూసుకుంటారట. అంత స్వశక్తితో ఆ జీవుడి యొక్క ఉపాధుల్ని ధరింపజేస్తూ ఉంటారు. కనుక స్వధా అనే మంత్రంతో పితృదేవతలకి కవ్యములు ఇస్తారు అని శాస్త్రం మనకు చెప్తుంది. స్వధా దేవతలు స్వాహ. ఇది 2 విషయములు. ఎంత విజ్ఞానం ఉన్నదో వీటి వెనకాల. అందుకు మనందరికీ శరీరాదులు ఇచ్చి నిర్వహించేవారు పితృదేవతలు. మన పిల్లలు తర్వాతి వారు బాగుండాలన్నా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి, లేకపోతే లాభం లేదు. పితృదేవతలు ఎప్పుడు సంతోషిస్తారంటే నువ్వు నీ పితరులు కర్మలు చేసినప్పుడు.
ఈ మధ్య జరిగిన ఒక విషాదకరమైన అంశం ఏంటంటే, ఒక ఆయన కొంతమంది బ్రాహ్మణుల్ని హోటల్కి తీసుకెళ్లి భోజనం పెట్టేట. అక్కడ చేసే బ్రాహ్మణులు ఉంటారని నన్ను అడగద్దు దయచేసి, ఇది కదా. అక్కడ భోజనం చేసిన తర్వాత దక్షిణ ఇచ్చేట. ఏమిటంటే, ఈరోజు మా నాన్నగారి తిథి, అందుకే ఇక్కడ భోజనం పెట్టాను. ఇంత బాధాకరమైన అంశం అండి. నాన్నగారి తిథిని గుర్తుపెట్టుకున్నందుకు సంతోషించాలా, ఇంత అశాస్త్రీయంగా చేసినందుకు బాధపడాలా? అతను కళ్ళ నీళ్లు తిరిగేయండి డబ్బిస్తుంటే. ఎందుకంటే నా భార్యకి అత్తమామలంటే మహాద్వేషం. అందుకే పోయిన తర్వాత ఇంట్లో తద్దిని కూడా పెట్టకూడదన్నది. భార్య గయ్యాళ్ళైతే ఎవడే కర్మ చేయగలడండి. అందుకే భర్తల చేత ధర్మము ఆచరింపజేయని భార్యలకి ధర్మపత్ని అనే శబ్దము పనికిరాదు. వాళ్ళు పతనం అవడమే కాదు, తర్వాత పతనం చేయిస్తారు. ఆవిడ పెట్టనివ్వలేదుట. పెట్టనివ్వకపోతే వాడు పడుతున్న బాధ ఏమిటి అంటే, అక్కడ పెట్టిస్తున్నాడు. వాడు కన్నీరు ఖర్చాడు. వాడు అన్నం పెట్టినందుకు దేవతలు తృప్తిపడరు, కానీ వాడు కన్నీరు ఖర్చినందుకు మాత్రం పితృదేవతలు తృప్తిపడతారు. అందుకే చెప్తూ మహాలయ పక్షాలు వచ్చినప్పుడు పితృదేవతలు మర్చిపోయి బతికేవాడు పాపాత్ముట్ట. ఏమీ చెయ్యలేనండి, ఏమీ చెయ్యకపోతే ఒక పని చేయు, అడవిలోకి వెళ్ళి ఒక ముళ్ళ కంపని కౌగిలించుకుని భోరుమని ఏడువు. అది అశ్రుతర్పణం, అది అశ్రుతర్పణం. ఎవడో పిచ్చి నాయకుడు పోతే పట్టుకుని అశ్రుని వాళ్ళని పిచ్చి మాట్లాడడం కాదు అశ్రుతర్పణం అంటే. ఇది అశ్రుతర్పణం. కరిగి రావాలి పితృదేవతలకి. ఆవిడెవరో కానీ ఆవిడ అనుకుంటుంది పితృదేవతలకి ఆర్థికం పెట్టడం అంటే వాళ్ళ అత్తమామలనే శరీరాలు అనుకుంటుంది. ఈవిడి శరీరం ఒకప్పుడు పోతుంది, ఈవిడ ఒకరికి అత్త కావాల్సిందే. మర్చిపోవద్దు, ఇవన్నీ ఎక్కడికి పోతాయి? దుర్భరమైన పరిస్థితి ఇవన్నీ కూడా. అందుకే ఇది ఉన్నంత కాలం తెలియదండి, చెప్పినా అర్థం కాదు. ఇది ఉన్నప్పుడే ఇది లేని పరిస్థితిలో కావలసిన ఏర్పాటు చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు కావలసిన వ్యవస్థ. అందుకు పితృదేవతలకు ఇవ్వడం వల్ల వాళ్ళేదో తరించిపోతారు నువ్వు అనుకోవద్దు. ముందు వాళ్ళకి చేయడం వల్ల నీకు కృతజ్ఞతా దోషం పోయి నువ్వు తరిస్తావు. ఆ పితృదేవతలు అనుగ్రహించి నీ వంశాన్ని నిలబెడతారు. తర్వాత వారిని పితృదేవతలకు జరుగుతున్నటువంటి అశాస్త్రీయమైన విధానాల వల్లే ఇప్పుడు సంతాన ఉత్పత్తిలో కానీ సంతాన విధానాల్లో కానీ భయంకరమైన లోపాలు కలుగుతూ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే సత్సంతానం, వంశాభివృద్ధి. పైగా దేవతల పూజలు మానివేసినా పర్వాలేదు, కానీ పితృదేవతారాధన మానరాదు అని శాస్త్రం చెప్పింది. అందుకు ఒక ఆయన అన్నాడు, దేవత పూజలు మానేశానండి అని. అది కాదు చెప్పడం ఇక్కడ. ఇది చెయ్యమని చెప్పారు కానీ అది వదిలేయమని కాదు. దానికంటే ఇది ముఖ్యమని. అందుకే దేవతలకు కూడా పితృదేవతలు ఉన్నారు. అది ఆశ్చర్యం. దేవతలకు పితృదేవతలు ఉన్నారు. అందుకే దేవతలు కూడా పితృదేవతలను ఆరాధన చేస్తారు. ఆ పితృదేవతలు అందరూ ఈ సూర్య భగవానుడి యందు ఉన్నట్లుగా భావన చేసి ప్రతిరోజు నమస్కారం చేసుకోవచ్చు, పితృదేవతల రూపంలో ఉన్నవాడు అని. ఇలా కానీ మనం పితరోపసవస్సాధ్యాన్ని ఆదిత్య హృదయం చదివితే మన చేత శాస్త్రసిద్ధంగా పితృకర్మ చేసే అదృష్టం లభింపజేస్తాడు. ఎందుకంటే శాస్త్రసిద్ధంగా పితృకర్మలు చెయ్యాలి అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏడ్చే పరిస్థితి ఇప్పుడుంది. అవునా లేదా చెప్పండి? ఎందుకంటే బతకలేక నేర్చుకున్న ఇలాంటి క్రియలు చేయడం అనే వాళ్ళు కొందరు ఉన్నారు. కానీ దీన్ని నమ్మేవారి వల్లే మేము బతుకుతున్నాము అనుకోటి తెలుసుకుని ముందు వాళ్ళు నమ్మి దీన్ని వాళ్ళ చేత చేయించేటప్పుడు శ్రద్ధగా చేయించితే ఆ శ్రాద్ధం తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకే భోక్తలు ఎలా ఉండాలి, ఇవన్నీ పద్ధతులు చెప్తున్నాయి, దాని ప్రకారంగా ఉండాలి. ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఆముక్తమాల్యదలో అద్భుతంగా వర్ణిస్తాడు కృష్ణదేవరాయలే. సరైన భోక్త అంటే ఎవరు, అది లభించకపోతే ఈ విధానాలన్నీ శాస్త్రం చెప్తోంది. కనుక మనం చెయ్యలేము అనే పరిస్థితి ఎప్పుడూ లేదు. చెయ్యగలిగే ఉద్దేశం ఉంటే కలికాలంలో కూడా చెయ్యడానికి పద్ధతులు ఉన్నాయి, ప్రత్యామ్నాయ పద్ధతులు. నీకు తపనుండాలే కానీ భగవంతుడు నీకు తప్పకుండా మార్గం చూపిస్తాడు. నీకు తపనుండాలి. అందుకే నా పూర్వీకులు తరించాలి. చాలామంది అంటూ ఉంటారు, ఇక్కడ మనం పెట్టేది వాళ్ళకి అక్కడ అందుతుందండి అని. అక్కడెక్కడో అమెరికాలో వాడు తన ఇంటర్నెట్ ముందు కూర్చుని కొన్ని డిజిట్స్ నొక్కితే అక్కడ వేసిన డబ్బు ఇక్కడ నీకు అకౌంట్లో పడట్లే. నీ చేతికి ఇచ్చాడా పెట్టాడా? పైగా చిత్రం, వాడు డాలర్స్ కొడతాడు, నీ అకౌంట్లో అది రూపీస్ కింద మారిపోతుంది. అవునా లేదా? ఈ దేశానికి వచ్చేటప్పుడు ఈ దేశపు కరెన్సీ, ఇక్కడ మీరు డాలర్ పట్టుకెళ్తే చెల్లదు, ఈ రూపాయి అక్కడికి పట్టుకెళ్తే చెల్లదు. ఈ దేశంలోనే ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ చెల్లనప్పుడు ఇక్కడ ఆ లోకానికి చెల్లుతుందా? చెల్లదు. నువ్వు పెద్ద తెలివైన వాళ్ళలాగా ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి అందుతుందండి, మేము ఇక్కడ పెడుతూ ఉంటే వాళ్ళు ఇంకా పుట్టకుండా ఉంటారా? ఇంకా ఆలోకాల్లోనే ఉంటారా? కొందరు పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. నీకున్నపాటి తెలివి ఈ విధానం పెట్టిన మహర్షికి లేదు. వాళ్ళు ఎక్కడుంటారో నీకు అనవసరం. కనుక వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కనుక నేను పెట్టనండి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కానీ వాళ్ళ వల్ల పుట్టి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు కనుక నువ్వు ఉండే వరకు పెట్టుకో. ఇదొక్కటి, అది అవసరం. వాళ్ళ వల్ల ఈ శరీరం నీకు లభించింది. అందుకు ఎవరి ద్వారా ఈ శరీరం లభించిందో ఏతత్ పార్థివ దేహ ప్రాదురభూజ్యేన గురుణా,
అలాంటి స్వామికి నమస్కారం, తండ్రికి నమస్కారం, తల్లికి నమస్కారం. అది భారతీయ సంస్కృతి. ఇవి విస్మరించి బ్రతికితే ఏం బ్రతుకండి అది. ఇవి మానివేసి జపతపాలు చేసినా లాభం లేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, దీని మీద ఆధారపడింది భారతీయ సంస్కృతి అంతా కూడా. అక్కడ వాడు తాను పెట్టుకున్న డాలర్లను డిజిటల్లో అకౌంట్లోకి ఇక్కడ మారిస్తే ఇక్కడగా మారుతుంది. డిజిట్లో ఒక్క చిన్న తేడా వచ్చినా ఇక్కడికి రాదు. డిజిట్లో కానీ అకౌంట్ ఇచ్చినటువంటి అక్షరాల్లో కానీ చిన్న తేడా వచ్చినా ఇక్కడికి రాదు కదా. అదేవిధంగా ఇక్కడ నువ్వు పెట్టినటువంటి అన్నము నీ యొక్క తండ్రో తల్లో తాతో ఎక్కడో ఏదో రూపంతో పుట్టారు కదా, వాళ్ళకి ఏ శరీరంలో ఉంటే ఆ ఆహారంగా మార్చేటటువంటి డిపార్ట్మెంట్ పితృదేవతా వ్యవస్థ. ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలాగో అక్కడ పితృదేవతా వ్యవస్థ. ఇక్కడ నువ్వు అది పెట్టి మంత్రం చెప్తావే, అదే అక్కడ వాడి డిజిట్స్, అదే ఆల్ఫాబెట్స్. ఒక్క ఆల్ఫాబెట్ లోపమైనా అకౌంట్ చేరదు, మంత్రంలో స్వరలోపం అక్షరలోపమైనా వెళ్ళదు పద్ధతి. ఇది చూపించండి. ఒక ఆయన అన్నాడు మంత్రాలు అర్థం కావాలండి అని. అందుకే నేను పెళ్ళి మంత్రాలకు ట్రాన్స్లేషన్ చేసి పెళ్లి చేయించనండి. ఆ పెళ్లి పెడాకులు అవుతుంది, సందేహం లేదు. అదేవిధంగా మంత్రాలు అర్థం కావాలని మంత్రాలను ట్రాన్స్లేట్ చేసి తద్దినం పెడితే ఆ భోజనం పితృదేవతలకు వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకోండి. సద్గురు శివానందమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నట్ట, రుద్రంలో అభిషేకం చేస్తాం కానీ ఏం అర్థం కాదండి అని. నీకు అర్థం అక్కర్లే, శివుడికి అర్థమైతే చాలని చెప్పారు మహానుభావుడు. ఎంత గొప్పగా చెప్పారో. అది ఋషులు ఇచ్చే సమాధానం అంత గొప్పగా ఉంటుందండి. మన మంత్రం దేవతని స్పందింపజేయాలి. మీరు అమెరికా వాడితో మాట్లాడేటప్పుడు నమస్కారం అండి అంటే వాడికి వై వాట్ అంటాడు, వాడికి అర్థం కాదు. వాడిని పలకరించినప్పుడు వాడి భాషలో పలకరించాలి. నీ ఉద్దేశం భాష కాదు, వాడిని స్పందింపజేయడం, వాడిని దానికి రెస్పాండ్ అవ్వడం. కనుక మంత్రము దేవతని స్పందింపజేయడానికి ఉంది కానీ నీకు అర్థం చెప్పడానికి లేదు. తెలుసుకోండి. అందుకు ఒక ఆయన ఆటోలో దిగుతూ ఉంటే ఆటోవాడు ఎక్కడి నుంచి వచ్చారండి, ఈ పేపర్ చదవండి అన్నాడు. ఏమిటంటే మీరు ఈ లలితలు విష్ణులు చదువుతారు, అవి ఏమీ అర్థం కావు, మా మతంలోకి మారిపోండి, మేము ప్రతి వారము ఈ పుస్తకం చదువుతా అందరికి అర్థమైపోతుంది అన్నాడు. వీడు అవును కావలసిన మారిపోయాడు. వీడో పాపాత్ముడు, వాడు భ్రష్టుడు. ఏం చేస్తాం, వాడికి అది తెలీదు. మాకు అర్థం కాకపోయినా అలాగని అర్థం చేసుకుని ప్రయత్నం చేయొద్దని నేను చెప్పట్లేదు. ఈ శబ్దములు దేవతని స్పందింపజేయాలి. మీకు కావలసిన దేవతానుగ్రహం దీని అర్థమా? అవి అర్థం చేసుకుని మనం ఏం చేస్తాం, ఎవరిని ఉద్ధరిస్తాం. ఈ శబ్దము దేవతని స్పందింపజేస్తుంది. అందుకు దేవతలు ఏ మతంలో ఉన్నాయో వాటిని స్పందింపజేసే మంత్రరాశి ఆ మతంలో ఉంటుంది. ఆ మతం హిందూ మతం. ఇందులో ఉన్న నామాలు శబ్దములు దేవతల్ని స్పందింపజేస్తాయి. ఇది తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది కనుక చెప్తాం. కానీ పితృదేవతల్ని వివిధ దేవతల్ని స్పందింపజేసే శక్తి ఈ మంత్రముల్లో ఉంటాయి. తద్వారా మనం ఇక్కడ పెట్టేటువంటి అన్నములు, ఎందుకంటే అన్నము ద్వారానే శరీరం తయారవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నాద్భవంతి భూతాన్ని. జీవుడు కణముగా మారి ముందు పితృగర్భంలో ప్రవేశించి తర్వాత మాతృగర్భంలోకి వచ్చేటప్పుడు అన్నం వల్లే వస్తాడట. తర్వాత వాడి శరీరం ఏర్పడడం తల్లి తిన్న అన్నం వల్లే ఏర్పడుతుంది. బయటకు వచ్చాక పెరిగేది అన్నం వల్లే. కనుక శరీరం అన్నం తప్ప మరేముందండి. అందుకే నీకు వెళ్ళిపోయిన పితరులకి శరీరం కావాలంటే నువ్వు అన్నమే ఇవ్వాలి. ఇక్కడ నువ్వేమన్నం ఇస్తావు? యదన్నా వై మానవాహ తదన్నా వై దేవాహ. నువ్వు తినే అన్నము పద్ధతి ప్రకారంగా అక్కడ పెట్టి మంత్రితం చేస్తే నువ్వు ఇచ్చిన అన్నాన్ని వాడు ఇప్పుడు ఏ ఉపాధిలో ఉన్నాడో దానికి తగ్గ అన్నంగా మారుస్తారు పితృదేవతలు. వాళ్ళు దేవతలై ఉంటే ఈ అన్నాన్ని అమృతంగా మారుస్తారు. వారు పాపాత్ములే పశువులుగా పుడితే గడ్డి మొదలైన పదార్థంగా మారుస్తారట. వాళ్ళు కూడా మానవులుగా పుడితే ఆ సమయంలో వాడికి ఇవ్వాల్సిన ఆహారాన్ని ఇస్తారు. ఒక్కొక్కప్పుడు మనం ఇప్పుడు తింటున్న తిండి గజ్జన్మంలో ఏ బిడ్డ మనకు పెడుతున్న బిడ్డమో మనకు అర్థం కాదు. దీన్ని బట్టి వ్యవస్థ అండి. అన్నం పుట్టడం కోసం ఎక్కడే వ్యవస్థ ఉంటుందో కనుకనే ప్రతి వారికి ఆ ఉపాధుల్లో అన్నం ఇస్తారు. ఇంత వ్యవస్థ ఉన్నది. ఒక మహాజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కష్టం కానీ అవమానించడం తేలిక. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి వివేకం కావాలి, అవమానించడానికి అజ్ఞానం చాలు. అది కావలసినంత ఉంది. ఏం చేస్తాం ఇక్కడ. అందుకు గొప్ప జ్ఞానం కలిగినటువంటి మహా సంస్కృతిలో పుట్టినందుకు ఆ దృష్టానికి నమస్కారం చేసుకుంటూ పితరహ అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, ఆజ్యపులు, సోమపులు ఇన్ని విషయములు చెప్పారు. మన అగ్నిహోత్రంలో ఒక పిండాన్ని వేస్తాం. ఈ పిండం కొన్ని దేవతాలోకాల్లో ఉన్న వాళ్ళకి వెళ్తుందిట. దర్భల మీద పెట్టివి ఆవుకో జలములో కలిపేటువంటి పిండము అవి కొన్ని లోకాల్లో ఉన్న వాళ్ళకి వెళ్తుందిట. కాకికి పెట్టే పిండం పాపలోకాల్లో ఉన్న పితరులకు వెళుతుందిట. కానీ పితరులు ఏ ఏ లోకాల్లో ఉన్నారో అన్ని రకాలుగా వారందరికీ కూడా పైగా ఒక తండ్రి తాత ముత్తాత పేర్లు మనం చెప్పినప్పటికీ ఆబ్దికాదుల్లో పెట్టినవి ఇంకా వెనకలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేరతాయి. గతులు లేని వారికి గతులు ఉన్నవారికి కూడా చేరతాయి. అందుకే ఒక్క వ్యక్తిని మనం అనుకుంటాం ఇదే శరీరం అనుకుని వీడిని అంటి పెట్టుకుని కొన్ని తరాల సంస్కృతి మనల్ని వెన్నంటుతోంది. వాళ్ళందరూ రుణం తీర్చుకుంటేనే నువ్వు ఈ జన్మ శృంఖలాల నుంచి తెంచుకుని ముక్తికి వెళ్ళగలవు. తెలుసుకోవాల్సింది
అంత సూక్ష్మ విజ్ఞానం మనకున్నది. అందుకే పితరహ అన్నప్పుడు పితృదేవతలు, అగ్నిశ్వాత్ బర్హిషద ఆజ్యప సోమప ఇత్యాది వివిధ గణములతో ఉన్న పితృదేవతలు నీ స్వరూపమే, వసురుద్ర ఆదిత్య రూపుడు నువ్వే అని పితృదేవతారూపంగా మనం ఇక్కడ నమస్కారం చేసుకోవాలి. అందుకే దేవతాభ్యో పితృభ్యశ్చ నమో యోగిభ్యయేవ చ నమస్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః అని పితృదేవతా వందనం చేస్తారు. ఈ వందనం సూర్యుడిని చూస్తూ రోజు చేసుకున్నా మంచిదేనండి. దేవతాభ్యో పితృభ్యశ్చ మహాయోగిభ్యయేవ చ నమస్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః. ఇది సాధారణంగా తర్పణ కాలాల్లో శ్రాద్ధ కాలాల్లో పఠిస్తారు. కానీ సూర్యుడిని చూసేటప్పుడు పితరహ నామం వచ్చినప్పుడు కొంచెం స్పందించి అనుభవానికి ఒక్కొక్క నామానికి స్పందించి మనం గ్రహించగలిగితే పితృదేవతల అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే ఏ జీవుడు ఎందులోకి వెళ్ళాలన్నా తోవ సూర్యకిరణాలే, అవి తోవలు. అందుకే పథీనాం పతయే నమః, తోవలకి ప్రభువు. తోవలు సూర్యకిరణాలు వేసి రాజమార్గాలు. అందుకే ఊర్ధ్వలోకాలకి వెళ్ళేవట్ట సూర్యమండలంచి వెళ్తాట. అది ఎలా వెళ్తాడు అంటే సూర్యుడు రథం కింద కాడి ఉంటుంది, ఆ కాడికో రంధ్రం ఉంటుందిట. ఆ యోగ్యుడైన వాడికి పిలిపించి దీంట్లోంచి పంపిస్తాడు. ఆ పైన ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు అధోలోకాలు పాపలోకాలకు వెళ్తారు. అందుకే సూర్యుడి ద్వారానే ఉత్తమ గతులు వస్తాయి కనుక రోజు ఆయన్ని చూసేవాడికి ఆయన లైన్ క్లియర్ చేసి మనకు ఆ ఉత్తమ మార్గాల్లో నడిపిస్తాడు. దారులు సూర్యకిరణాలే దారులు, సూర్యకిరణాలే దారులు. అవి వెలుగుదారులు, మన బతుకుదారులు, మనల్ని తరింపజేసే దారులు. ఈ శరీరము నశించిపోయిన అతివాహిక దేవతలు ఆ దారుల ద్వారా మనల్ని తీసుకువెళుతూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. ఆ దారుల ద్వారా వెళ్ళగలిగే అదృష్టవంతులు ఎవరయ్యా అంటే ఉపనిషత్తు చెప్తుంది, ఎవరు నిత్యము సూర్యుని నమస్కరిస్తారో వారికి ఇంకా భయం లేదు, వారి సద్గతులు పొందుతారు. సద్గతి ప్రదాత అతడు సద్గతి ప్రదాత మీకే కాదు పితరులకు కూడా. ఎందుకంటే పితృదేవతా స్వరూపుడై ఆయనే ఉన్నాడు. అందుకే పితృదేవతలు అనబడే 33 గణముల స్వరూపము స్వామి నువ్వే. అది పితరహ. ఇది బహువచనం చూడండి. మహేంద్రో ధనదాహ అన్నప్పుడు ఏకవచనం, ఇక్కడ నుంచి బహువచన దేవతలు. క్రమం చూడండి ఎంత జాగ్రత్తగా ఇస్తున్నాడు. దిక్పాలకులు అయిపోయిన తర్వాత బహువచన దేవతలే. పితరహ వసవః, వసువులు. మన అష్టవసువులు అని మాట్లాడుతుంటాం. వసు అంటే సంపదే. భూమి యందు వివిధములైన సంపదలు భూమి భూ వాతావరణంలో ఉంటాయి. ఈ సంపదలు మనకు అందించేటువంటి దేవతా వ్యవస్థ వసువులు వీళ్ళందరూ ఉంటారు. ఇవి మన దేవతా వ్యవస్థలివి వసువులు. ఈ వసువులకి వేదాల్లో శాస్త్రాల్లో బహు పేర్లు కనబడుతుంటాయి. ఉదాహరణకి ఏకాదశి రుద్రులు అంటాం. నేను ఇవాళ మీకు ఏకాదశి రుద్రుల పేర్లు చెప్తే మరో పండితుడు వచ్చి ఆయన చెప్పిందే తప్పు, నేను ఇస్తున్నా అంటాడు. ఎందుకంటే అతడు తప్పు అనిపించుకుంటేనే అంటేనే ఇతరుకు తృప్తి. కానీ రకరకాల పురాణాల్లో ఏకాదశి రుద్రనామాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అందుకే పురాణాలు నమ్మకూడదండి అంటాడు వీడు. కానీ అక్కడ ఆ దేవతని ఆ పేరుతోనే కాదు ఈ పేరుతో కూడా అనవచ్చు. అది ఒక ఆయన పేరు రామకృష్ణ నాయుడు నున్నది. ఆ ఊళ్ళో నాయుడు అంటే అర్థమవుతుంది, స్కూల్లో రామకృష్ణ అంటే అర్థమవుతుంది, ఇంట్లో చిన్న అంటే అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు రామకృష్ణ నాయుడు గారు ఉన్నారంటే ఎవరండి అంటుంది ఆ తల్లి. చిన్న ఉన్నాడంటే ఉన్నాడండి అంటుంది. ఇప్పుడు అతని గురించి మాట్లాడేటప్పుడు మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇంట్లో చిన్న, ఊళ్ళో నాయుడు, స్కూల్లో రామకృష్ణ అని చెప్తారు. 3 పేర్లు ఒకటివే కనుక ఒక్కొక్క చోట ఒక రకంగా రిజిస్టర్ అయింది. అలాగే ఒక్కొక్క దేవతనామం పురాణంలో ఒక్కొక్క చోట రిజిస్టర్ అయి ఉంటుంది. అన్నీ ఒకటివే. ఇది తెలుసుకోవాలి. ఆ సమన్వయం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. అందుకే నేను ఇప్పుడు వసువుల పేర్లు చెప్పాను కనుక కాదు ఇది అని మరెవరైనా చెప్తే ఇవి కూడా అని తీసుకోండే తప్ప ఇది కాదనద్దు. వసువుల పేర్లు మనకి శాస్త్రంలో చూపిస్తున్నారు. ధ్రువ, ధర, సోమ, అప, వైశ్వానర, అనిల, ప్రత్యూష, ప్రభ. వీళ్ళని వసువులు అంటారు, వసుదేవతలు. వీళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడ వసు సంపదలు పెడతారో మళ్ళీ 8 ఉంటాయి. అగ్ని, పృథ్వీ, వాయువు, అంతరిక్షము, ఆదిత్య, దివి, చంద్ర, నక్షత్ర. వీటి ఎందుంటారు వసుదేవతలు. ఈ వసుదేవతలందరూ మనకు సూర్యుని ద్వారా లభిస్తున్నారు. వాళ్ళు అంతరిక్షంలో వచ్చి నక్షత్రాలు ఉండొచ్చు, మనకు మాత్రం సూర్యుడి ద్వారా లభిస్తున్నారు. కానీ వసువులంటే వీళ్ళు. ఆ స్వరూపుడు నువ్వే అని చెప్పారు ఇక్కడ వసువులు. ఈ వసుగణం కూడా అందుకే దేవతలంటే వసుగణములు, ఆదిత్యగణములు, రుద్రగణములు ప్రధానం దేవతాగణములు. పితృగణములు వాళ్ళు ప్రత్యేకం. అందుకు ఇక్కడ వసుగణములు ప్రధానంగా చెప్పబడుతున్నారు. అలాగే రుద్రగణములు, ఆదిత్యగణములు అన్ని సూర్యుల్లోనూ ఉన్నాయి. ఇది అందుకు వసుగణములు ఇక్కడ చెప్పబడ్డారు. వీరు సంపదల దేవతలు. వసుంధర అని అంటాం కదా, అందుకు వసూనాంపతి ఈయన. అందుకు వసువులు అయ్యారు. తర్వాత సాధ్యులు, వీరొక దేవతలు. సాధ్యులు బ్రహ్మదేవుడు ముఖం నుంచి వచ్చారట. మన శాస్త్రం చాలా చమత్కారంగా చెప్తుందండి. ముఖం నుంచి వచ్చిన వారు, పాదము నుంచి వచ్చిన వారు అని చెప్పడంలో అర్థం ఏమిటి?
అక్కడ పాదశక్తి ఏదో అది ఆ దేవతలో కనబడుతుంది, ముఖశక్తి ఏదో అది కనబడుతుంది. ముఖం నుంచి వచ్చిన వాళ్ళు సాధ్యులు. సాధ్యులు అంటే తెలిసిందే కదా, సాధన సాధ్యము అంట. సాధన అంటే చెయ్యుట, సాధ్యము అంటే చెయ్యబడేది అని అర్థం చెప్తున్నది, సాధ్యము అని. ఆ సాధ్యము ఏదైతే చేయబడుతూ పొందబడుతూ ఉన్నదో అది ఇక్కడ అని సాధ్యులు. వీళ్ళు ఏం చేస్తారంటే, మనం అనుకుంటూ ఉంటాం నేను ఈ సాధన చేశాను ఆ సాధన చేశానని, పక్కవాడు అంటుంటాడు అబ్బో భలే ఇంత చేశారండి అని. వాడికంటే వీడు బెటర్ కనుక ఓహో నేను చాలా గొప్పవాడిని ఏమని వీడు అనుకుంటాడు. వీడిని మించిన సాధకుడు ఇంకెవడో ఉంటాడు. కనుక ఎవడు ఎంత సాధన చేశాడు రికార్డ్ ఏమిటి. కొందరు అంటారు ఇంత సాధన చేస్తున్నా భగవంతుడు అనుగ్రహించలేదు ఏంటండి అని. ఇంత సాధన నువ్వు అనుకుంటున్నావు, అది ఎంత సాధన ఆయనకు తెలియాలి. ఎందుకంటే మన సాధనలు దెబ్బతినడానికి కారణం రెండు, సాధన బలపడ్డానికి కారణాలు రెండు, సాధన దెబ్బతినడానికి కారణాలు రెండు. అది అశ్రద్ధ అసహనం. సాధన అభివృద్ధి చెందడానికి కావలసింది శ్రద్ధ సహనం, శ్రద్ధ క్షమ. ఇవి చాలా ప్రధానం. శ్రద్ధారహితం వల్లనే చాలా సాధనలు దెబ్బతింటాయి. పూజలు పునస్కారాలు జపాలు తపాలు చేస్తూ ఉంటారు కొందరు, ఎక్కడ కదలదు బండి అక్కడే ఉంటుంది. కొంతమంది మనం 1,00,000 మాలలు చేస్తే ఒక్క మాల చేస్తారు, వాడు సిద్ధి పొందుతాడు. కారణం ఏంటంటే శ్రద్ధ. అదంటే ఏమిటి అంటే మరొక రోజు ఉపన్యాసం అవుతుంది, అంత ఉంది. అది తెలుసుకుంటే అన్నీ తెలుసుంటే శ్రద్ధ. మనం ఇక్కడ చేస్తూ పెద్ద మేధావుల్లో డౌట్ పడుతూ ఇది డౌట్ అండి, డౌట్ చెప్తే అర్థం చేసుకునే శక్తి మన బుద్ధికుందా? ఎంత పరిణతి ఉంది. పసిపిల్లవాడికి కొన్ని చెప్తే అర్థం కాదు, ఎందుకంటే వాడి బుద్ధి మెచ్యూరిటీ కాలేదు. అలాగే మనకు ఒళ్ళు పెరిగింది కానీ పరమాత్మ గురించి చెప్తే అర్థమైంది, మెచ్యూరిటీ పెరిగిందా? శరీరానికో మెచ్యూరిటీ కావాలి, బుద్ధికో మెచ్యూరిటీ కావాలని, భగవంతుడిని అర్థం కావాలంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ కావాలి, ఆధ్యాత్మిక ప్రజ్ఞ జాగృతి కలిగేటటువంటి పరిణామ దశ కావాలి. అది కానప్పుడు, అది కానంత వరకు విశ్వాసంతో పట్టుకుని ఆధారపడ్డమే. ఏదో నమ్మేమని కాదు, శాస్త్రాన్ని నమ్మండి. శాస్త్రాన్ని నమ్మితే శ్రద్ధ, ఏదో నమ్మితే నమ్మకం. ఇది రెండిటికి అది తేడా. అందుకు శ్రద్ధ ఒక్కటే చాలా ప్రధానమైనది. ఇలా శ్రద్ధతో మనం సాధన చేస్తూ ఉంటే మన సాధన ఏ లెవెల్లో ఉందో గమనించి రికార్డ్ మెయింటైన్ చేసే డిపార్ట్మెంట్ ఉంటుంది. తెలుసా మీకు? ఇవన్నీ డిపార్ట్మెంట్లు అండి. మన పని చేసి పోవడమే తప్ప వీడు ఏం చేసి వీడికి ఏమి ఇవ్వాలని చూసుకోవడానికి ఇంత డిపార్ట్మెంట్ పెట్టాడు భగవంతుడు. అదే కర్మఫల ప్రదాత ఈశ్వరుడు అంటే ఇది అర్థం. ఎంత డిపార్ట్మెంట్ పెట్టాడు మనకేం తెలుసు? ఒక్కటే చెయ్యడం, చేసిన దానికి ఇవ్వలేదని ఏడవడం, తర్వాత పోవడం, అంతకు మంచి ఏం లేదు. నువ్వేం చేసావో కరెక్ట్గా గుర్తుపెట్టుకుని ఎప్పుడు ఇవ్వాలో ఆయన ఇస్తాడు. అలాగా మనం చేసే సాధనలను అబ్జర్వ్ చేసేటటువంటి దేవతలు ఉంటారు. మీరు మంత్ర సాధన చేయండి, ఏ సాధన చేయండి, సాధన అనేది అన్నిట్లోనూ ఉంటుంది. వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్తున్న 12 మంది వాళ్ళ పేర్లు. వీళ్ళని నమస్కారం చేసుకుని నా రికార్డు జాగ్రత్త చూసుకొని చెప్తూ ఉండండి. వాళ్ళు ఎలాగో జాగ్రత్తగా చూస్తారు, అది వేరే విషయం. మను, మంత, ప్రాణద, చేతయాన, వీర్యవాన్, విత్తి, జయ, నయ, హంస, నారాయణ, ప్రభవ, విదు అనే శబ్దములు సాధ్యులు నామములు. ఇవి ఈ సాధ్య దేవతలు బ్రహ్మ ముఖము నుంచి వచ్చారు. ఇక్కడ అని మంత్రాది స్థానములు ముఖ్యమే కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ముఖ్యంగా మంత్ర సాధన ఇవి చేసేటటువంటి వారి యొక్క గమనింపును వీళ్ళు చూసుకుంటుంటారు. అక్కడ ఎలా ఉంటారో శరీరాదుల్లో కూడా వాళ్ళు ఉండి ఇక్కడే రికార్డ్ మెయింటైన్ చేస్తుంటారు. దీన్ని లోపల చూడడం, అది అధ్యాత్మంగా చూస్తే చాలా విషయం. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ అక్కడ మనకి ఇక్కడ చూడడం చేత కాదు కనుక అక్కడ చెప్పిస్తున్నాడు, తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది అక్కడ చూడడం చేతనైతే. ఎందుకంటే ఇక్కడ ముఖం ఉందన్న విషయం అర్థం చూస్తే కానీ తెలియట్లేదు, ఇక్కడున్న ఆత్మని సూర్యుల్లో చూస్తే కానీ తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన్ని చూడడం మొదలెడితే ఇక్కడ ఉన్నవాడు కనబడతాడు. సరే, మొత్తానికి ఈ విధంగా సాధ్యులు అని చెప్పబడుతున్నటువంటి సాధనాత్ ప్రాప్య సాధ్య అని ఇక్కడ విషయాన్ని చెప్పి సాధన ద్వారా పొందబడువారు అని. కానీ వీళ్ళే పొందించువారు కూడా. అటువంటి ప్రాప్యంచ ప్రాపకంచ ప్రథితమతి ప్రతిజ్ఞానినాముత్తరస్మిన్ సాక్షాత్ బ్రహ్మేత్యుపాస్యం సకల భయహరాభ్యుద్గమం సంశ్రయామి అంటారు అప్పయ్య దీక్షితుల వారు. ప్రాప్యంచ ప్రాపకంచ, పొందబడేవాడవు నువ్వే, పొందించేవాడవు నువ్వే స్వామి అన్నారు. ఇంకేమిటి? మార్గో నేయో నయో నయ, మార్గం వేసేవాడవు నువ్వు, నడిపించేవాడవు నువ్వు, గమ్యము నువ్వు, గమనము నువ్వు, నువ్వే మార్గబంధువి. పథీనాం పతయే నమః. అది ఆయనే మనకు రక్షకుడు, ఆయనే దారి వేస్తాడు, ఆయనే గమ్యం చూపిస్తాడు. అందుకు సాధ్యాహ బహువచనం, ఇది సాధ్య దేవతలు. తర్వాత అశ్వినౌ, తర్వాత వస్తున్నది అశ్వినీ దేవతలు. వీళ్ళకి దేవవైద్యులు అని పేరు. అసలు మనకి 33 దేవతల్లో వీళ్ళిద్దరు లేకపోతే 33 అవదు. వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, 31 అవుతారు. అశ్వినీ దేవతలు ఇద్దరు కలిపితే 33. వాళ్ళకి సహాయ శక్తులు చాలా మంది ఉంటారు సహాయపడడానికి. ఒక ఆఫీసర్ ఉంటే పక్కన అసిస్టెంట్, క్లర్క్ ఉన్నట్టుగా వాళ్ళకి ఒక స్టాఫ్ ఉంటారు.
ఈ సమూహమునకు కోటి అని పేరు. కోటి అంటే క్రోర్ అని కాదు, సమూహం అని అర్థం. సమూహం ఉంటారు కానీ 33కి కూడా సమూహం ఉంటారు కనుక 33 కోట్ల దేవతలు. ఇది తెలుసుకోవాల్సినది. అందులో అశ్వినీ దేవతలు. ఈ అశ్వినీ దేవతలు ఇద్దరు. వాళ్ళ పని ఏమిటంటే ఆరోగ్యం డిపార్ట్మెంట్. అది కూడా సూర్యమండలం ద్వారానే జరుగుతుంది. మనకు తెలియకుండానే రోగాల్ని లోపలే పరిహరించే ఒక శక్తి ఉన్నది. సూర్యమండలం ద్వారా కూడా మనం పొందవచ్చు. అందుకే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆ భావనతో అశ్విని నామాన్ని మీరు చూసుకుంటే ఇప్పటికీ సూర్యారాధన చేసి, నేను ఇక్కడికి వచ్చేటప్పటికే జరిగిన విషయం ఏంటంటే, అప్పయ్య దీక్షితుల వారు ఆదిత్య స్తోత్రత్వం అని 12 శ్లోకాలు రచించారు. శ్రద్ధర అనబడే ఛందస్సులో. మయూరుడు సూర్య శతకం 100 శ్లోకాలు శ్రద్ధర రాశాడు. ఆ ఛందస్సుకి సూర్యుని స్పందింపజేసే శక్తి ఏదో ఉంది. ఆ 100 శ్లోకాలు పారాయణ చేసి అద్భుతమైన ఫలితములు పొందిన వారు ఉన్నారు, వాళ్ళ కథలుంటాయి. కానీ 12 శ్లోకాల్లో సౌరారుణ రహస్యములన్నీ పెట్టి ఒక ఆయన, ఎవరు అప్పయ్య దీక్షితులు, మొత్తం సూర్యతత్వం అంతా పెట్టారు ఆయన. ఆ 12 శ్లోకాలు అద్భుతమైన వ్యాఖ్యానం ఆయనే రాశారు. మహాపండితుడు ఆదిశంకరుల తర్వాత మళ్ళీ అంతటి వాడండి ఆయన అప్పయ్య దీక్షితుల వారు. అంత మహాత్ముడు ఆయన. ఆ చిన్న శ్లోకాలు 12 రాస్తూ ఇది ఎవరైతే చదువుతారో వాళ్ళని ఎలా అనుగ్రహిస్తాడు సూర్యుడే చెప్పారు. దుస్వప్నం దుర్నిమిత్తం దురితమపి ఆమయానప్యసాధ్యాన్ దురితమఖిలం ఆమయాన్ అప్యసాధ్యాన్. దుస్వప్నం దుర్నిమిత్తం దురితమఖిలమప్యామయానప్యసాధ్యాన్ దోషాన్ దుస్థాన సంస్థగ్రహగణ జనితాన్ దుష్టభూతాన్ గ్రహాది నిర్ధూనోతి స్థిరాంచ శ్రీమగ లభతే ముక్తిమభ్యేతి చాంతే సంకీర్త్య స్తోత్రరత్నం సకృదపి మనుజ ప్రత్యహం పత్యురన్నాం అని చెప్పాడు. ఎవరైతే ఈ స్తోత్రం చదువుతారో వారి దుస్వప్న దోషాలు పోతాయి, మొండి వ్యాధులు కూడా పోతాయి, పాపములు నశిస్తాయి, గ్రహదోషములు ఏవైనా జాతకాల్లో ఉంటే ఆ గ్రహదోషాలు కూడా పోతాయి రోజుకొక్క మారు చదివితే అని డోసేజ్ కూడా చెప్పాడు మహానుభావుడు. శ్రద్ధ ఉన్నవాడు తప్పకుండా సిద్ధి పొందవచ్చు. కొంత ఏడాది క్రితం ఇది అందరికీ పనికొస్తుందని, ఏడాది అంటే 2 ఏళ్ల క్రితం విజయవాడలో ఆదిత్య హృదయం చెప్పేటప్పుడు అందరికీ ఉపయుక్తం ఉంటుందని చిన్న అనువాదం రాస్తూ ఆ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది స్వామి అనుగ్రహం వల్ల. అది ఎంతమంది దాన్ని పారాయణ చేసి సత్ఫలితాలు పొందారో చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. నిన్న కాక మొన్న ఆదిత్య హృదయాన్ని ఆధారం చేసుకుంటూ లలితాలీలలో చెప్పినటువంటి ఒక చక్షుష్మతి మంత్రం, కంటికి సంబంధించిన సూర్య మంత్రం, అది టీవీలో చెప్తే రాసుకుని అసలు ఇంకా కంటి చూపు రాదుని డాక్టర్లు హోపులు వదిలేసినటువంటి ఆమెకి అది జపించడం చేత వారం రోజుల్లో తిరిగి కంటి చూపు వచ్చిందండి అని చెప్పడం వింటే ఇంతకంటే స్వస్థత ఇవ్వగలిగే మతం ఏదని స్పష్టంగా తెలిసింది. ఇక్కడ సత్యం అది. ఇలాంటివి ఎన్నున్నాయి చూపించాలంటే వాటికో సప్తాహం పెట్టండి, అనుభవాలు చెప్పచ్చు, అన్ని ఉన్నాయి. కానీ ఆదిత్య స్తోత్రం ఇచ్చేక జరిగిన విషయం, మీ రాజమండ్రిలోనే జరిగిన విషయం. ఒక షుగర్ పేషెంటు సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి ఇన్సులిన్ పుచ్చుకుంటున్న తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి వాడు 1 సంవత్సర కాలం విడిచిపెట్టకుండా, సంవత్సరం ఏంటి 6 నెలలు అని చెప్పాడు అతను, 6 నెలలు విడిచిపెట్టకుండా ఆదిత్య స్తోత్రత్వం చదవడం వల్ల వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎన్ని మార్లు పరీక్షించుకున్నా షుగర్ వాల్యూస్ నార్మల్గా ఉన్నాయట. ఎందువల్ల? ఆదిత్య స్తోత్రత్వంలో అప్పయ్య దీక్షితుడు సూర్యోపాసన రహస్యాన్ని పెట్టారండి. అది రహస్యం. మన వాళ్ళు ఇచ్చిన శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఎన్నో, అలా అవన్నీ గుంపులు తీసి చెప్తూ ఉంటే ఎన్ని మిగులుతాయో. అలా చెప్పినటువంటి వ్యక్తి మీ రాజమహేంద్ర వరవాసి, ప్రవచనానికి వచ్చి శ్రద్ధగా వింటున్న వ్యక్తి కూడా. అందుకు అతడు నాకు ప్రేమగా చెప్పిన వ్యక్తిగత విషయాన్ని బహిర్గతం చేసినందుకు ఏమనుకోవద్దు, 10 మందికి ప్రేరణ కలుగుతుందని నేను విషయం చెప్పడం జరిగింది ఇక్కడ. అందుకే ఋషులు చెప్పిన మాటలు ఇప్పటికీ ఎప్పటికీ సత్యములే, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ. అందుకు ఆరోగ్య ప్రదాత ఆయన. అందుకే ఆయన కిరణాల్లోనే అశ్వినీ దేవతలు ఉన్నారు. ఈ భావన చేసుకోవాలి. అశ్వినీ దేవతల చరిత్ర పురాణంలో బహువిధములుగా చెప్తారు. అశ్వినీ దేవతలు అంటే ఎవరు, ఏమిటి, వారి ద్వారా ఎలా అనుగ్రహాన్ని పొందాలో రేపటి రోజున మనం చెప్పుకుందాం. ఈరోజు ముగించే ముందు ఒక చిన్న భావన ఏంటంటే, మనం ఇన్ని మాట్లాడుకుంటున్నామంటే భాష బ్రతకడం వల్ల మాట్లాడుకుంటున్నాం. మీ పిల్లలకి నేను చెప్పే తెలుగు అర్థమవుతుందా? నేను కాదు, ఎందరో మహాపండితులు ఉన్నారు. ఈరోజు తెలుగులో సంస్కృతిలో మహాపండితులే మనకు దారి చూపించినటువంటి మహాత్ములు బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు ఎదురుగా కూర్చున్నారు. అలాంటి మహాత్ములకు ఎంత నిధులు ఇచ్చారు. కానీ ఈ నిధుల్ని అందుకునే తెలుగు వాళ్ళు ఉన్నారా? పెద్దవాళ్ళు వద్దు, మీ పిల్లలు మీ మనవలు ఏం చేస్తున్నారు? అలాంటి స్థితిలో తెలుగు భాష గొప్పతనాన్ని మనం గమనించుకోవాలి. రాజకీయాల వల్ల తెలుగు మహాసభలు, తెలుగు గొప్పతనం పెరుగుతుందనే భ్రాంతి నాకు లేదు, మీకుంటుందని అనుకోను. శ్రద్ధాళ వల్ల అవుతుంది. మన తెలుగు భాష గొప్పతనాన్ని ఈ సమయంలో ఒక్కసారి కీర్తన చేసుకుంటూ మనం ముగించుకుందాం. దీనికి కారణం ఏంటంటే, తెలుగు భాష గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి గొప్ప పద్యాలు ఉన్నాయి.
ఇక్కడికి దగ్గరలో జగ్గంపేటకు చెందినటువంటి ఒక మాతృమూర్తి ఆ పద్యాలు నాకు వినిపించగా నేను ఆనందపడి, సభలో తెలుగు వారందరూ వినాలి, తెలుగులో మహాకావ్యం పుట్టిన గోదావరి ప్రాంతంలో రాణ్మహేంద్రవరంలో తెలుగు భాష గొప్పదనాన్ని విశ్వనాథ గారు ఎలా చెప్పారో ఒక 2-3 పద్యాల్లో చెప్పారు. వాటిని చదవవలసిందిగా జగ్గంపేట నుంచి వచ్చినటువంటి మాతృమూర్తి, ఆ తల్లి అమ్మ చేత చదివితే అమ్మ భాష గొప్పతనం అందరికి స్ఫూర్తి కలిగిస్తుందని, సనాతన సంస్కృతి పట్ల ఎంతో ప్రేమ కలిగి మన యొక్క సంస్కృతిని అధ్యయనం చేసి ఒక గృహిణి ఎలా భాషను బ్రతికిస్తుందో రుజువు చేశారు. ఆ తల్లిని ఈ పద్యములు చదవవలసిందిగా కోరుకుంటున్నాం. మనం భాషామ తల్లిని గౌరవిస్తూ కాసేపు ఓపిక పట్టండి. నేను దానికోసం నా ప్రవచనాన్ని కూడా క్లుప్తీకరించి రేపటికి వాయిదా వేశాను. అందరూ ఆ పద్యం విందాం.